వెల్కమ్ బ్యాక్ టు స్రవంతి. ఈరోజు మనం స్రవంతి కార్యక్రమంలో కొద్దిగా అంతరాయం వచ్చింది. ఏమనుకోవద్దు. ఎందుకు అంటే మనకి కొంచెం టెక్నికల్‌గా కట్ అయింది. మళ్ళీ కనెక్ట్ చేశాడు కోటి. సో, కోటి మనం ఆన్ ఎయిర్‌లో ఉన్నాం గదా! ఓకే. హలో! కోటి ఆన్ హలో. ఎయిర్‌లో ఆ! మనకి ఇప్పుడు ఒక ఆత్మీయులొచ్చున్నారు. ఒకసారి తన పేరు నాగవల్లి. మనం ఒకసారి ఆన్ ఎయిర్‌లో ఉన్నాము. మనం ఆన్ ఎయిర్‌లోనే ఉన్నాము నాగవల్లి గారు. మనం ఇప్పుడు ఈరోజు ఆటిజం లేకపోతే పిల్లల్లో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. దాని గురించి మీరేమైనా చెప్పగలుగుతారా నాగవల్లి గారు? నమస్తే రాధిక గారు. వింటున్నాను. మంచి విషయాలు చెప్తున్నారు. థాంక్ యూ. మీ ఆటిజం అంటే ఆటిజమే కాదు. నా అంటే ఇప్పుడు ఎక్కువగా ఇది పల్లెటూర్లలో అంటే నాకు కూడా ఒక మేనరికం వల్లనే వచ్చేది అని తెలుసు. తను కూడా అదే చెప్పారు. ఇండియాలో అలాగే ఒక మేనరికం వల్ల మాత్రమే కాదు. అంటే క్రోమోజోములు అంటే మ్యుటేషన్ వల్ల కూడా వస్తుంది అని కొంతమంది అంటారు. మందుల వల్ల వస్తుంది అంటారు. తర్వాత వ్యాక్సినేషన్ వల్ల కూడా ఎక్కువవుతుంది. అనేక జబ్బులొస్తున్నాయి అంటారు. అంటే ఇది అని డాక్టర్స్ ఏది చెప్పలేరు. కానీ కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆటిజం కానీ ఇటువంటి బ్రెయిన్‌కి సంబంధించినటువంటి నాడీ వ్యవస్థకి, నాడీ మండలానికి సంబంధించినటువంటి వాటిని నివారించొచ్చు అని అవేర్‌నెస్ కోసమని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీరేమంటారు? అవును. మంచి విషయాలు చెప్తున్నారు. మీరన్నట్టు హుహు. చెకప్ చేసుకోవాలి బ్రెయిన్‌కి. హుహు. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి లక్షణాలు రాకుండా ఉంటాయి. ఇవి శారీరకంగా ఎదుగుతారంట. కానీ మానసికంగా ఎదుగుదల ఉండదు. అంటే గ్రోత్ ఎక్కువ ఉండదు. వయసుకి తగిన గ్రోత్ ఉండదు అని విన్నాను. అవును. అవును. కరెక్ట్‌గా చెప్పారు. మనకి ఇప్పుడు నేను హై స్కూల్‌లో ఒక బేబీని చూసాను. బేబీ అంటే మనకి పిల్లలే కదా! వాళ్ళు. బేబీ అనే చెప్తాను. ఆ బేబీ ఎలా ఉన్నాడు అంటే అతను ఆల్‌మోస్ట్ 18 ఇయర్స్ బట్ ఫర్ 13 ఇయర్స్ ఓల్డ్ బట్ అపియరింగ్ బయటికి కనిపించడానికి మనకి ఒక సిక్స్త్ గ్రేడ్ అబ్బాయిలాగా లేకపోతే ఇంకా తక్కువ అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాడు. అంటే అవును. ఎదుగుదల మానసిక ఎదుగుదల కనిపించదా? అంటే చేసే పనుల్లో అవును. మానసికంగా తను వెనకబడి ఉంటాడన్నమాట. శారీరకంగా కంటే. వెనకబడతాడు. వయసు పెరుగుతుంది, మైండ్ ఎదుగుదల ఉండదు అని చెప్తుంటారు. చూస్తుంటాం కూడా మనం. అవును. వయసు 20 అయినా 13, 12 సంవత్సరాల పిల్లల్లాగా చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవడం, తనలో తాను ఆడుకోవడం. అంటే ఏంట్రా మనిషి ఎదిగావు కానీ చేసే పనులేంటి చిన్న పిల్లల్లా ఉన్నాయా అనుకుంటుంటాము. అసలు కానీ అది ఒక రుగ్మత. అవును. అవును. మనతోటి మనం పిలిస్తే పలకడు. మనం అవును. నేను ఒకసారి హైఫై ఇస్తాడు. తను చేసిన దానికి అప్రిషియేషన్స్ ఇచ్చినప్పుడు అప్రిషియేషన్స్ తీసుకుంటాడు. బట్ అంటే పూర్తిగా మనం చెప్పింది చేయడు. మన ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉండడు. తనకొక ఎక్స్‌పెక్టేషన్స్ అంటే లక్ష్యాలు ఉండవు తనకి. తను చేయాలంటే ఉండవు. అంతే. హ్మ్. తన ఆర్గాన్స్ ఇప్పుడు తను ఏం చేస్తాడో కొన్ని సార్లు తనకే తెలీదు. కంట్రోల్ ఉండదన్నమాట. చేసిందే చేస్తూ, అంతే. చెప్పిందే చెప్తూ, తనలో తాను ఆడుకుంటూ అవును. అదొక మెంటల్లీ డిసీజ్ అన్నమాట. అదే మానసికంగా. అవును. అసలు ఆహ్, ప నేనేమంటున్నానంటే, ఇప్పుడు జరిగిపోయింది జీవితమంతా జరిగిపోయింది. అసలు మనం పెళ్లి చేసుకుంటాము. నూతన వధూవరులు ఎంతో కలలతోటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చేసుకున్న హ్మ్. తర్వాత పెళ్లి తర్వాత కొద్ది కాలం 1 ఇయర్ తర్వాతైనా, 2 ఇయర్స్ తర్వాతైనా ఒక మంచి బేబీ కావాలి. మనకి అని కలలు కంటాం. కానీ హ్మ్. పుట్టే పిల్లలు ఇలా పుట్టినప్పుడు వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇది ఎంత కాదు మాకు బాధ లేదు అన్నా కూడా బాధ ఉంటుంది. ఎందుకు? ఇలాంటి పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మీరనుకుంటున్నారు? మొదటి నుంచి హ్మ్. ఒక్క డాక్టర్‌నే ఫ్యామిలీ డాక్టర్‌ని చూసుకోవాలి మొదటి నుంచిని. బేబీ ఏంటది స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి. హ్మ్. మళ్ళేంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను అనుకుంటున్నాను దగ్గర సంబంధాలు మామయ్యకిచ్చి హ్మ్. ఆ? జనరల్ ఇప్పుడు టాపిక్ ఇది. మనం ఏమనుకున్నా చెప్పొచ్చు. పర్వాలేదు. ఆ! మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అమ్మాయికేంచి వాళ్ళ మామయ్యకిచ్చి పెళ్లి చేశారు. ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఒక 12 ఇయర్స్ ఉంటుంది చాలా.
ఏజ్ డిఫరెన్స్ అన్నమాట. 12 ఇయర్స్. అయితే ఉమ్, పాపం మొదటి అబ్బాయి చక్కగా ఏ లోపం లేదన్నమాట. ఉమ్, మానసికంగా, శారీరకంగా ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులోనే చేశాడు. కరెక్ట్‌గా ఉన్నాడు. పెర్ఫెక్ట్. ఉమ్. సెకండ్ అబ్బాయి మధ్యలో ఒక అబార్షన్ అయింది. తర్వాత ఆ, అబ్బాయి ఏంచి పాపం మాటలు రావు. ఆహ్, చూసారా మధ్య ఇక్కడ మీరు గమనించారు. ఫస్ట్ బాబు బానే ఉన్నాడా? ఆ! అన్ని పెర్ఫెక్ట్ అండి. తన సెకండ్ వయసుకు తగినట్టు పనులు చేస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా పెర్ఫెక్ట్ అన్నమాట ఫస్ట్ అబ్బాయి. సెకండ్ రెండు అబ్బాయి ఆప్షన్ ఉంది. మధ్యలో అబార్షన్ అయింది. సెకండ్ ఆ, అబ్బాయి అయితే పాపం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నారో. అబార్షన్ అయింది. ఇంకా జాగ్రత్తగా ఉండాలని హెల్తీ ఫుడ్ తీసుకున్నారు. మొదటి నుంచి డాక్టర్‌ని సంప్రదించారు స్టార్టింగ్ నుంచిను. ఉమ్. కానీ ఆహ్, లోపాలతో పుట్టాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇక్కడ తల నిలబడదు. ఉమ్, అంటే స్ట్రెయిట్‌గా ఉండదన్నమాట. శారీరకంగా నడవలేడు. ఉమ్, చేసే పనులు కూడాను వయసుకు తగిన ఎదుగుదల లేదు పాపం. ఉమ్. ఇక్కడ మెంటల్లీ కూడా. నేను హ్మ్. డాక్టర్ కాదు గానీ, నేను విన్న దాన్ని బట్టి నేను ఇక్కడ మీరేం తెలుసుకున్నారో అది చెప్పండి. తర్వాత నా ఒపీనియన్ కూడా షేర్ చేస్తాను. నేనేం తెలుసుకున్నానంటే హ్మ్. ఆహ్, మేనరికము, బ్లడ్ రిలేషన్ అలా ఉండకూడదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి మీరిందాక చెప్పారు కదా! ఇలా అబ్బాయిల్లోనే చాలా వరకు జరుగుతుంది. అమ్మాయిలకి మళ్ళీ ఆ లోపం రాలే. అలా ఏం కానీ లేదు. ఆ! అమ్మాయిలకి కూడా వస్తుంది. అంటే అందరు అబ్బాయిలకి అనలేని ఇంకొక ఆవిడ చేసుకున్నారు. వాళ్ళ మామయ్యకే చేసుకున్నారు. అబ్బాయిలే అసలు అమ్మాయిలే లేరు ఆవిడకి. హ్మ్. అబ్బాయిలందరూ పెర్ఫెక్ట్. ఎవ్వరికీ ఏ లోపం రాలేదు. హ్మ్. కానీ ఇంకొక ఆవిడెంచి వాళ్ళ మామయ్యకే చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఎంచడానికి ఏం లేదనమాట. ఇద్దరు హ్మ్. బాగా చదువుకున్నారు. పెర్ఫెక్ట్ ఇద్దరును. కానీ హ్మ్. ఎక్కడ ఏం జరిగిందో అంటే ఎక్కువ అబ్బాయిల్లో నేను చూస్తున్నాను. ఎక్కువ అబ్బాయిల్లోనే. అబ్బాయిలకి హ్మ్. ఇలా జరుగుతుంది. అమ్మాయిలకి రేర్ అన్నమాట. ఏవైనా హ్మ్. లోపాలు రావడం. హ్మ్. అయితే మామయ్యని చేసుకోవడం వలన ఆ ప్రభావం అని నేను అనుకుంటున్నాను. దగ్గర వాళ్ళకి చేయకూడదు అని అనుకుంటున్నాను నేను. అవును. అదొకటిను హ్మ్. మీరన్నారే ఇందాక హ్మ్. ఏవైనా తినే ఫుడ్డు ప్లస్ మెడిసిన్స్ ఏవైనా కావచ్చు. అవును. ఆహ్, హ్మ్. ఈ సమస్య రావడానికి కరెక్ట్‌గా ఇది అని చెప్పలేకపోతున్నారు. హ్మ్. వాళ్ళు కూడాను. ఇక్కడ ఏం ఏంటి చెప్పారంటే హ్మ్. ఆహ్, క ఆ! ఏం చెప్పారు? డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఏం చెప్పారంటే ఫిజియోథెరపీ చేయించాలన్నారు. రోజు హ్మ్. అది ఎంతండి మంత్లీ 30,000 అంట పాపం. అమ్మాయి అవును. ఇప్పుడేం చేసిందంటే రోజుకో 30 మినిట్స్ ఉంటుంది. ఆ హ్మ్. లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తారో మనకే తెలీదు. అసలు ఈ అమ్మాయి ఏం చేసిందంటే అది ఎన్ని రోజులు చేయిస్తే అన్ని రోజులు బాగానే ఉన్నాడు. కొంచెం అన్ని విధాలు బాగున్నాడు. కొంచెం బెటర్‌మెంట్ కనిపించింది. కానీ హ్మ్. వీళ్ళు పాపం ఫైనాన్షియల్లీ డౌన్ అయిపోయారన్నమాట. అలాగా ఎన్ని ఎన్ని నెలలు చేస్తామని ఆ అమ్మాయే ట్రైన్ అయిందన్నమాట. నేర్చుకుంది హ్మ్. థెరపీ. హ్మ్. హ్మ్. సెంటర్‌కి హ్మ్. వెళ్లి నేర్చుకుంది. నేర్చుకుని ఇప్పుడు అమ్మాయే చేసుకుంటుంది వాళ్ళ బాబు కింద. ఆహా! కానీ కొంచెం అయితే నడవలేడు. కానీ చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు. సైగస్ చేసి చెప్తున్నాడు. బెటర్‌మెంట్ కనిపించింది పాపం. ఆ! కండరాల్లో హ్మ్. అప్రిషియేట్ అండి. నిజంగా చాలా అభినందన మీకు. ఈ విషయం తెలియజేశారు నాకు. అంటే ట్రీట్‌మెంట్ తీసుకుంటే కొంచెం బెటర్‌మెంట్ వచ్చిందా అండి బాబులో? వచ్చింది. హ్మ్. ఇప్పుడేమైనా తనకు ఇప్పుడు బాత్రూమ్‌కి వెళ్ళేటప్పుడు అప్పుడు చెప్పకుండా వేసేసేవాడు. ఇప్పుడు చెప్తున్నాడు తీసుకెళ్ళమని. ఓహ్! వచ్చేటప్పుడు. హ్మ్. ఆ! వచ్చేటప్పుడు. వయసు? హ్మ్. బాబుకెంత వయసు? ఎంతుంటుంది? దిలీప్ వాళ్ళ తమ్ముడికి వయసు? ఆ! ఓకే. పర్వాలేదులెండి. 7 తెలీదు. ఇయర్సా? ఆ! 7ఆ? 8 అప్రాక్సిమేట్‌లీ ఊహించి చెప్పండి. 7 కాకపోతే 8 అంతే. పర్వాలేదు. 11 ఇయర్స్ అంటండి. 11 ఇయర్స్ అంట. అది అంటే చెప్పలేదు. దిలీపా? ఆ! ఆ! అంటే కొంచెం వాళ్ళ తల్లికి అదన్నా మా ఊరటనమాట. కనీసం బాత్రూమ్‌కెళ్తే అంటే ఇవన్నా తను చెప్తే కొంత శ్రమ తగ్గుతుంది తనకి. అవునండి. పాపం ఎంత ఆ నరకం చూసేవాళ్ళు. అంటే చెప్పేవాడు కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలాగే ఎక్కడ పడితే అక్కడ తనకే తెలీదు. తన సెన్స్ ఆర్గన్స్ పనిచేసేవి కాదు. తన కంట్రోల్‌లో ఉండేవి కాదప్పుడు. ఇప్పుడు ఆ! బెటర్‌మెంట్ కనిపించింది. హ్మ్. సైగలు చేసి అమ్మ, అమ్మ అని చిన్న లైట్‌గా అమ్మ అని ఒక్క మాట అంటాడు. ఈ అదేనా సైగలు చేసి మరి చెప్తాడు. కండరాలు కొంచెం గట్టిపడ్డాయి అనుకుంటున్నాను. పడ్డాయి. పర్వాలేదు. చూడండి హ్మ్. అదే హ్మ్. అన్నమాట. ఇదే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేనరికం ఒకవేళ
జన్యుపరంగా కూడా అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నేను మేనరికంతోనే పుట్టాను. కానీ ఈ హిస్టరీ తర్వాత చెప్తాను. కానీ మేనరికంతో పుట్టినా నేనిప్పుడు బానే ఉన్నాను. కానీ అలా అని మీరు పెర్ఫెక్ట్ అండి రాధిక గారు. మేనరికాలు బాగానే చేసుకోమని నేను చెప్పను. ఆ! అలా అని ఆ! చెప్పను. కానీ చేసుకోకూడదండి. చేసుకోకూడదు. ఈ జీన్స్ ప్రభావం వల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయన్నమాట. చేసుకోకూడదు. అదే అవును. లక్కీగా ఎవరో కొంతమంది ఏదో మీలా పెర్ఫెక్ట్ అవుతారు. అదృష్టం బానే పుట్టాను. ఆ! ఇది హ్మ్. అమ్మాయికి మీరన్న దాంట్లో ఒక సందేహం అయితే నివృత్తి చేస్తాను. 2, 3 మాత్రమే. అమ్మాయిలకి ఎక్కువగా రావు. అబ్బాయిలకి వస్తాయి. అబ్బాయిలకొస్తాయి. రాకుండా ఉండవు. అమ్మాయిలకి ఇది జెండర్ ఏమి లేదండి. ఎవరికైనా హ్మ్. బేబీ కడుపులో ఇద్దరు ఈక్వల్. ఎవరికైనా హ్మ్. వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతే. రెండోది అంతే. కానీ నేను నాకు కనిపించే వారిలో ఎక్కువ అబ్బాయిలున్నారని కానీ, హ్మ్. అమ్మాయిలు కూడా ఏ మీరు అన్నట్టు ఏం లోపం జెండర్‌లో ఏం తేడా లేదు కానీ, నేను చూసే వాళ్ళని బట్టి ఎక్కువ అబ్బాయిలు కనిపిస్తున్నారు. నాకు ఎదురయ్యారంతే. చెప్పండి. నిజమేనండి. చెప్పింది. హ్మ్. ఎందుకంటే మేల్‌కి, ఫీమేల్‌కి కొంచెం ఫిజికల్లీ ఎట్లైనా భగవంతుడి సృష్టిలోనే వాళ్ళకి కొంచెం తొందరగా కూడా పుడుతూ ఉంటారు అబ్బాయిలైతే అంటారు. హ్మ్. ఆ! హ్మ్. అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలిక్కడ. ఒక హ్మ్. అబార్షన్ జరిగినప్పుడు ఎక్కువ హ్మ్. టైము గ్యాప్ తీసుకొని హ్మ్. మనం గెస్టేషన్ పీరియడ్‌కి గర్భం మళ్ళీ బాగా అంటే స్త్రీ బాగా ఆహ్, రెడీ అయింది అని నివృత్తి చేసుకున్న తర్వాత డాక్టర్‌ని అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత కనీసం 1 ఇయర్ గ్యాప్ ఇవ్వడం మంచిది అని నేనంటాను. అవునండి. ఎందుకంటే శారీరకంగా ఆ అమ్మాయి మళ్ళీ బాగుండాలన్నమాట. హెల్తీగా ఉండాలి. హ్మ్. తను కూడా. అటువంటి హ్మ్. హ్మ్. అటువంటివి చేసినప్పుడు ఇటువంటి న్యూరో సంబంధమైనటువంటివి లేకపోతే ఫిజికల్‌కి సంబంధించి లైఫ్ స్కిల్‌కి సంబంధించినటువంటి పుట్టేటువంటి పిల్లల యొక్క రేటింగ్ తగ్గొచ్చు. మన చేతుల్లోనే ఉంది యెస్. మన ఆరోగ్యం. అంటే అవును. ఒక అబార్షన్ అయిందంటే కనీసం మినిమమ్ 6 నెలలు చెప్తారు. 3 నెలలు చెప్తుంటారు. కానీ ఇంకొకటి విషయం కూడా తెలుసుకోవాలి. కొంతమందికి తల్లులకి ఆహ్, గర్భం నిలబడదు. అప్పుడు హ్మ్. గూడాను హ్మ్. డాక్టర్లు మందులిచ్చి ఆ గర్భం కావాలి అని మందులిచ్చి కూడా నిలబెట్టుకోవడానికి, అలా కనడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. దానికన్నా కూడా మనకున్నటువంటి శారీరకమైనటువంటి అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనము నేచురల్ గానో లేకపోతే మందులు గానో ముందే మనం ప్రాబ్లమ్స్ అన్నింటిని క్లియర్ చేసుకున్న తర్వాత ఓకే. వి ఆర్ రెడీ అన్న తర్వాతనే ఓకే. యెస్. గర్భం నిలబెట్టుకోగలుగుతాము. ఎటువంటి మందులు ఆ! లేకుండా నిలబడుతుంది అనే అవును. ఒక దృఢ సంకల్పం వచ్చినప్పుడే బిడ్డని కనడం మంచిది. కనాలి. యెస్ మేడం. అయితే హ్మ్. అమ్మాయి కూడా వయసులో చిన్నది. చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. బాడీ మనకి సపోర్ట్ చేయాలి కదా పాపం. హ్మ్. హ్మ్. ఇందాక హ్మ్. మీరు హ్మ్. అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళకే మనకెక్కువగా తెలిసి ఉండాలి. ఎప్పుడైనా సరే హ్మ్. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడము, ఎర్లీ మ్యారేజ్ హ్మ్. అంటే మరీ 13కి, 14కి గాదు. హ్మ్. ఇప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అంటే మరీ 26 అంటున్నారు. మరీ అబ్బో! 35 అలా దాకా అంత లేట్‌గా కూడా చేసుకోకూడదు మేడం. కదా! ఆ! హ్మ్. మరి 35 హెల్త్ స్కిప్ ఇష్యూస్ ఒస్తాయి. హ్మ్. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి బిడ్డల్ని కంటే కూడా పుట్టేటటువంటి బిడ్డల యొక్క ఒస్తాయి. ఛాన్స్ ఎక్కువుంటుంది. ఉంటుంది. అవును. అంటే చదువులు వాటి యొక్క సెటిల్‌మెంట్సు ఆహ్, అంటే ఇవన్నీ చూసుకుంటుంటే చాలా మంది లేట్ అయిపోతూ ఉన్నారు. మనకి కొంతమంది కావాలని లేట్ చేస్తున్నారు. ఏదైనా పిల్లలు ఆపరేషన్స్ అన్నీ ఒక 28, 27లో అయిపోతే మంచిది. అంతకు హ్మ్. మించి మనం 30 ప్లస్ అయితే ఇంక మళ్ళీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఏంటది బీపీ డౌన్ అవ్వడం చాలా చాలా వస్తున్నాయి. ఇప్పుడు తినే ఫుడ్ వలన కెమికల్ ఎక్కువుంటుంది కదా! మంచిగా ఓవర్ వెయిట్ అవ్వడం. మంచిగా హ్మ్. ఇప్పుడు 28కి బేబీని పెళ్లి చేసుకుంటే 1 ఇయర్ అంటే 30 ఇయర్స్ వచ్చేసినట్టే గదండీ! అండాల విడుదలకి అవును. సంబంధించి హెల్తీవి ఎలా వస్తాయి? ఆ పెళ్లి హ్మ్. చేసుకునే వాడికి కూడా 33 ఏళ్లుంటాయి. ఎలా మంచి శుక్రకణాలొస్తాయి. సో, మంచి ఎగ్ ఫార్మ్ అవ్వడం అవును. కష్టమవుతుంది. ఆ! సో, యెస్. హ్మ్. హ్మ్. ఇవన్నీ మనం ఏం చేయలేము. మన ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీలు పిల్లల ఆటిజంకి ఎక్కువగా ఐప్యాడ్స్ చూడడము,
తర్వాత ఎక్కువ కంటిన్యూషన్‌గా మనకి అడ్డం రాకుండా ఉంటారని చెప్పి వాళ్ళని ఒక రూమ్‌లో పెట్టేసేసి, వాళ్ళు ఐప్యాడ్‌లు, ఫోన్‌లు ఎక్కువగా 5 ఇయర్స్ లోపల ఇస్తూ ఉంటే కూడాను వాళ్ళకి ఆ స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల కూడా బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఆటిజం ఎక్కువగా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మళ్ళీ చెప్తున్నారు. కళ్ళు, చెవి కూడా డ్యామేజ్ అవుతాయి. అవి కూడాను కళ్ళుకి ఎఫెక్ట్ వస్తుంది. చెవులు కూడా హ్మ్. డ్యామేజ్ అవుతాయి కదా! చెవి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. హుహు. మళ్ళీ వాళ్ళకి ఎప్పటికప్పుడు చెకప్ చేస్తే మంచిది ఆటిజం ఉన్న వాళ్ళకి. మొదటి హ్మ్. నుంచిను. ఎందుకంటే వాళ్ళు వయసుకి తగిన ఎదుగుదల ఉందా లేదా అని తెలుసుకుంటే మంచిది. అవునండి. డాక్టర్‌ని సంప్రదించాలన్నమాట. కొందరేం అవును. చేస్తారంటే, ఇప్పుడు హ్మ్. సంవత్సరంన్నర అలా వచ్చిందంటే చిన్న చిన్న మాటలు అవన్నీ వస్తుంటాయి కదా! సంవత్సరానికి ఇలా నిలబడతారు. ఏదో పట్టుకొని. అలాంటప్పుడు ఏం చేయాలి? అవి హ్మ్. వీళ్ళు చేస్తున్నారా లేదా అని గమనించాలి పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు గమనించి వీళ్ళు వయసుకు తగిన పనులు చేయట్లేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని చూపించాలి. పర్వాలేదులే ఇంకా టైం ఉందిలే. ఓ 2, 3 సంవత్సరాలు ఆగుదామని ధీమా చేస్తారు. ఆ ధీమా పనికిరాదు. ఇప్పుడు చాలా మంచి వాలిడ్ పాయింట్ చెప్పారండి నాగవల్లి గారు. మీకున్న నాలెడ్జ్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ నాగవల్లి గారు. డిలే అంటే చేయకూడదు. ఇది మంచి అవును. మాట. అవును. హ్మ్. అంటే చెప్పండి. చేయవలసిన టైంలో పనులు చేయలేనప్పుడు మనం తీసుకెళ్తే వా డాక్టర్‌ని సంప్రదిస్తే వాళ్ళే దానికి తగిన ట్రీట్‌మెంట్ ఇస్తారు కదా! అప్పుడు ఏదైనా మొదట్లోనే మనం చూసుకోవాలి. తర్వాత ఎక్కువయ్యే కొద్దీ మనం ఏం చేయలేం. ఇప్పుడేమంటున్నారంటే ఆ బాబుకి పూర్తిగా క్యూర్ అవ్వదు అని చెప్పేసారు. హ్మ్. అంటే హ్మ్. ఆ బాబుది మరీ చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్‌లండి. పూర్తిగా క్యూర్ అవ్వదు కానీ కొంచెం బెటర్‌మెంట్ కనిపిస్తుంది. ఫిజియోథెరపీ మాత్రం చేయించాలి. ఈ థెరపీ అమ్మాయి అలాగ చేయాలి లైఫ్ లాంగ్ అని చెప్తున్నారు. నా అభిప్రాయం ఏంటి అంటే, మరీ టూ హ్మ్. ఎర్లీ 15 లోపల, 18 లోపల పెళ్లిళ్లు చేసుకోవడం కరెక్ట్ కాదు. మరీ లేట్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అవును. అలాంటి హ్మ్. సరైన వయసులో పెళ్లిళ్లు చేసుకోవాలి. మనం ఇవన్నీ హ్మ్. జన్యుపరమైన లోపాలన్నీ రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు ప్రెగ్నెంట్ కావాలి అన్నది కూడా అవగాహన అనేది కల్పించడమే మన సదుద్దేశం. అసలు యెస్. హ్మ్. ఇప్పుడు బా విన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఇంత బాగా క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అది నిజం. మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడు మనం అదేంటది ప్రెగ్నెన్సీ అన్నింటికి కూడా ఒక టైమ్ అంటూ ఉంటుందన్నమాట. ఎప్పుడు పెళ్లి పిల్లల్ని కనాలి. ఇన్ టైమ్‌లోనే. మరి లేట్ అంటే అప్పుడు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మరి ఎర్లీ మ్యారేజెస్‌లోనే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హ్మ్. చేయవలసిన టైంలోనే చేయాలన్నమాట. ఒక ప్లానింగ్ ఉండాలండి. ఎప్పుడు ఏది చేయాలో అప్పుడే చేయాలి. యెస్. నిదానం ఆలస్యం అమృతం విషం. అలాగే అతివేగం కూడా మంచిది కాదు. అంటే కాదు. తొందర కూడా మంచిది కాదు. బా అవును. చెప్ థాంక్ యూ సో మచ్. మీరేదైనా థా పాటలు పాడుతూ ఉంటారా? రే పాడుతుంటాను కానీ ఇప్పుడు పాడను. నెక్స్ట్ టైమ్. నెక్స్ట్ మళ్ళీ సాటర్‌డే వస్తారా మీరు? సాటర్‌డే ఇదే టైంకి వస్తాను. ఒక మంచి పాటని పాడాలి నెక్స్ట్ టైమ్ అయినా. సరే. ఇప్పుడు సరే. ఓకే మేడం. పల్లవి పాడొచ్చు. మీ ఇష్టం. థాంక్ యూ మేడం. నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నెక్స్ట్ అయ్యయ్యో! టైమ్ వస్తాను. టైమ్ ఉంటే పాడుతాను. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. ప్రాక్టీస్ చేసుకోండి. థాంక్ యూ. హ్యాపీ అలాగే. పౌర్ణమి. మీకు కూడా విష్ ఇద్దాం. సేమ్. థాంక్ యూ హ్మ్. మేడం. థాంక్ యూ. నాగవల్లి గారు చూడండి, ఈ టాపిక్‌లో భాగంగా రావాల్సిన అంశాలన్నీ కూడాను, నేను చెప్పాల్సినవన్నీ కూడాను ఇక్కడ చెప్పేశారు, విన్నారు. మీకు అర్థమై ఉంటుంది. మరి రాఖీ గారు ఏమంటారో విందాం. హాయ్ అండి రాఖీ గారు. అదే ఖాన్ గారు. మన రాక్ స్టార్ ఖాన్ గారు లాగా ఎన్నాళ్ళటికో మనకి ఈ టైంకొచ్చారు ఖాన్ గారు. మీ హెయిర్ స్టైల్ కూడా మారింది ఖాన్ గారు. యెస్ మేడం. గుడుగు కొట్టిపించుకుంటే మళ్ళీ హెడ్ శాస్‌కేం మేడం. గుండు కొట్టించుకున్నారా? ఓకే. హ్మ్. ఇక అగైన్ దెన్ హెయిర్ స్టైల్ హాస్ కేమ్ హ్మ్. గ్రోన్. మీరు నేనేమనుకుంటున్నానంటే మీరు 'ఆలీ' యొక్క ఫ్యానేమో అందుకని 'ఆలీ' గారికి ఆహ్, ని మిమ్మల్ని ఫాలో అవుతున్నారో లేకపోతే ఆయన్ని మీరు ఫాలో అవుతున్నారో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. మొత్తం మీద ఇంతవరకైతే ఇప్పుడు బావుంది ఇంకా చూడ్డానికి. కొంచెం చూడగలుగుతున్నాం యెస్ నా మేడం. 2 తోటి. సూపర్. గుండు మీద మొలిచిన మొలకలు. సారీ ఖాన్ గారు. ఊరికే జస్ట్ జోక్ చేశాను. బావుంది. యెస్ మేడం. మీరేమంటారు? ఇప్పుడు టాపిక్ అంతా ఇన్నారా? మళ్ళీ జెప్పాలా? కొంచెం చెప్పండి మేడం. అంటే
లేడీస్ గురించి చెప్తుర్రు మేడం. తొందరగా పెళ్లి చేసుకోవాలా వద్దా అని. ఆహా! ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. మీరు కొత్త టాపిక్ తీసుకొచ్చారు. అది కూడా బానే ఉంది. ఏంటది? పెళ్లి చేసుకోవాలని ఉందా మీకు? నాకు కాదు. అంటే లేడీస్ తొందరగా పెళ్లి చేసుకుంటే పిల్లలు మంచిగా అయితారా? లేకపోతే డల్ అయితారా అని ఇట్లా అర్థమైంది మేడం. అంటే టాపిక్ ఏంటి అంటే, పిల్లలు ఈ మధ్య బాగా అల్లరి పెరిగిపోతూ ఉంది. బాగా అబ్నార్మాలిటీస్ పుట్టేటటువంటి పిల్లలు పుడుతున్నారు. తర్వాత ఆటిజం యొక్క లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ 2 డిఫరెంట్ అయినప్పటికీ కూడాను, ఇటువంటి పిల్లలు పుట్టి అంటే ఎక్కువగా సిటీస్‌లో జరుగుతున్నాయి. మీరుండేది కూడా హైదరాబాద్‌లో కాబట్టి, అసలెక్కడైనా మీ చుట్టూ ఉన్నటువంటి మీరు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, మీరు బైక్ మీద పోతున్నప్పుడు, ఇట్లా ఇట్లాంటి పిల్లల్ని స్కూళ్ళలో ఎక్కడైనా చూసారా? అసలు ఇట్లాంటి పిల్లలు ఏందిరా బాబు! నేనింత ఫాస్ట్‌గుంటా ఏంటి ఇట్లాంటోళ్ళు అని అనిపించిందా? ఏంటసల ఆ కథ? మనిషం. ఇట్లాంటి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే ఏం జేయాలని మీరనుకుంటున్నారు? మీ లెక్కలో మీరు జెప్పండి. అంటే ఇక్కడ అంటే పిల్లలనేది దేవుడిచ్చిన వరం గదా మేడం. మనం జెప్పలేము. అంటే ఆ! ఎట్లా పుడతాడో చెప్పలేము. హి మే బి కాదు. డిసేబుల్డ్ ఆర్ నాట్. వి కెనాట్ సే ఇట్. కాదు. ఖాన్ గారు లాంటి వాళ్ళు పుట్టాలని ఏ మదర్ అయినా కోరుకుంటది. ఒక దేవుడు ఇస్తే ఖాన్ గారు లాంటి బేబీ కావాలి అని అనుకుంటది. యెస్ మేడం. ఆ! ఆ యెస్ మేడం. వరం ఇచ్చిన మీ మదర్ ప్రే చేస్తది. కానీ యెస్ మేడం. ఆడే ఇప్పుడు నా షోకొచ్చిండంటే వాడెంతో తెలివైనోడు. యెస్ మేడం. మనల్ని మనం పొగుడుకోవాలి గదా! అంటే మీరు ఫోను యెస్. చేయగలిగారు. కాల్ యెస్ మేడం. చేయగలిగారు. మాట్లాడగలుగుతున్నారు. ఈ టెక్నాలజీ నేర్చుకోగలిగారు. ఇదంతా తెలుసు. నేను మాట్లాడేది మీరు వింటున్నారు. మీరు మాట్లాడేది నేను వింటున్నాను. అంటే మనం కొంచెం పర్వాలేదు. ఆ లెక్కలో లేము. సో, అట్లా గాకుండా మనం చెప్పేది వినకుండా వాళ్ళ లోకంలో వాళ్ళుంటూ ఐ కాంటాక్ట్ లేకుండా లిజనింగ్ కేపబిలిటీ వాళ్ళకిష్టమైన పనులే వాళ్ళు చేస్తూ అలా ఉండేటువంటి బిడ్డ పుడితే దేవుడిచ్చిన వరమే అయినప్పటికీ మదర్ కొంచెం బాధపడుతుంది. పడదంటారా? బాధ పడదు మేడం. బాధ పడదు ఎప్పుడు గాని. ఏ మదర్ గాని ఈయన పిల్లలకి బాధ పడదు. ఓకే. ఎందుకంటే హ్మ్. ఈమె పిల్లలు లేని వాళ్ళకి గూడా చూస్తది. హ్మ్. మ్యారేజ్ అయిపోతది. వాళ్ళకి పిల్లలే ఉండరు. హ్మ్. వాళ్ళకి జూసి ఈమె బూస్టప్ అయితది. అరే! దేవుడు నాకు ఈ పిల్లగాడైనా ఇచ్చిండు. అంటే పోతే గూడా ఈయన నాకొకటి అంటే చూడడానికి విజిబుల్‌గా ఒక కిడ్ ఉండని ఇట్లా హ్యాపీనెస్ ఉంటారు చాలామంది. నేను పాజిటివ్ ఫీమేల్స్‌కి గూడా జూషినా. హ్మ్. కొంతమంది బేబీ డాగ్స్ గూడా పెట్టుకొని తిరుగుతుర్రు. అంటే కొంతమందికి పిల్లలు పుట్టరు గదా! నేను షాపింగ్ మాల్స్‌లో అటు ఇటు చూస్తే కొన్ని ఈ టెడ్డీ బేర్ లాంటి బేబీస్ ఇట్లా షోల్డర్ పైన ఏసుకొని తిరుగుతారు. నాకప్పుడు బాధగా అనిపిచ్చింది. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళ టైమ్ పాస్‌కి ఒకటి పిల్ల గావాలని బేబీ డాగ్స్ గూడా ఇట్లా పెట్టుకొని తిరిగితే నాకు హార్ట్ టచింగ్ అనిపిచ్చింది ఇది ఇన్సిడెంట్ ఇది. అందుకనే కొంతమంది ఇట్లా అంటే డిజేబుల్‌గా పుడితే గూడా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఈ ఉంటారు. ఇట్లా బాధ పడరు. ఎందుకంటే నాకు ఏదో ఒకటి నాకు ఇట్లనే కిడ్ ఉండు గదా! హ్మ్. వాళ్ళతోని ఇంకా ఎక్కువ నేర్చుకోగలరు వాళ్ళు. ఇంకా సొసైటీకి గూడా నేర్పిస్తారు వాళ్ళు. ఏందంటే ఆహ్, ఎవ్రీథింగ్ ఈజ్ హెల్తీ ఉన్నవాళ్ళు పొగుడుతూనే ఉంటారనమాట నాకన్నీ ఉన్నాయని. గానీ హ్మ్. వాళ్ళకి జూసి గూడా ఒక మెసేజ్ ఒస్తది. చూడు ఈయన ఎంత హ్యాపీనెస్ ఉంది. ఆహ్, హ్యాపీనెస్ అంటే చేతులు ఇట్లా లేకపోతే ఏది లేకపోతే గూడా ఆయన ప్రపంచంకి ఒక మెసేజ్ ఇస్తుండు. మీరు అన్నీ హ్మ్. ఉన్నాను గానీ మీరు అంత బాధలో ఉండరు. నేను అన్నీ డిజేబుల్డ్‌గా ఉన్నా గానీ నేనెంత హ్యాపీగా ఉన్నా అని ఈ మెసేజ్ పంపిస్తాడన్నమాట కిడ్. హ్మ్. హ్మ్. అంటే సొసైటీకి గాని, పక్కనున్న వాళ్ళకి ఇప్పుడు అన్నీ ఉన్నవాళ్ళు కొట్లాటలు దిగుతారు. పైసలు ఫైనాన్షియల్ పొజిషన్, హెల్త్ ఎనకాలుంటారు. ఈయన హ్మ్. ఏం లేకపోతే గూడా ఈయన మంచి స్మైల్ ఉంటది, హ్యాపీనెస్ ఉందని మెసేజ్ అన్నమాట ఇది. పేరెంట్స్ హ్మ్. ఎప్పుడు గాని బాధ పడరు. నేనే హ్మ్. ఇట్లాంటి పిల్లలకి జూసి ఒక్కొక్కసారి జోష్‌ఫుల్‌గా అయ్యి, అరే! దేవుడు మనకంతా ఇచ్చిండు గదా! ఈయన చూడు ఈయన పిల్లలకి జూడు అయినా గాని హ్యాపీనెస్ ఉండాలి. మనం గూడా ఒక మంచి పనులు జేయాలి సొసైటీకి అని ఇట్లా ఫిక్స్ అయిపోతాం మేము కొంతమంది. ఇప్పుడు అంటే కానీ నేనెప్పుడు గాని ఇట్లాంటి వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేస్తే, హ్మ్. మన మైండ్ ఇంకా మంచిగయితది మేడం. అంటే వాళ్ళకి గూడా ఒక హ్యాపీనెస్ ఈయనకి జూసి మనము కోపమున్నా గానీ, నేను ఈ పని చేయలేకపోతున్నా, ఆ పని చేయలేకపోతున్నా అనేది బద్ధకం అనేది పోతదనమాట. నేనేమంటున్నానంటే, వాళ్ళు చూస్తే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. నేను వాళ్ళతోనే వర్క్ చేస్తా. కానీ ఆళ్ళు ఖాన్ గారిలాగా కాలేకపోయినారు. ఖాన్ గారిలాగా పుట్టాలి అంటే ఏం జేయాలని మీరనుకుంటున్నారు? ఏం ఏం జేయాలంటే దేవుడికి దేవుడు ఇట్లనే పుట్టిపించిండని మనం అనుకోవాలి. ఎట్లా పుట్టాలంటే మనం చేతులతోని మిషన్లు, గిషన్లు పెట్టైనా ఏం జేయలేం గదా మేడం. హ్మ్.
ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు మంచిగున్నా, ఫ్యూచర్‌లో యాక్సిడెంట్ అయితదో, ఏమైతదో ఎవడు చెప్పలేము కదా! సరే అందుకనే ఏదున్నా గానీ చెప్పారు. హ్యాపీనెస్ ఉండాలి. వాళ్ళని ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పింది. వాళ్ళని కొంచెం మెరుగు వచ్చే విధంగా చేయాలంటే ఎటువంటి ఫుడ్ పెడితే మంచిది? ఏ విధమైనటువంటి థెరపీస్ కానీ ఏమైనా ఇస్తే మంచిదని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు డాక్టరేట్ థెరపీస్ ఏం చూడరు మేడం వాళ్ళు. వాళ్ళకి ప్రేమించిన వాళ్ళు మాటలు కన్వర్జేషన్ చేసేటోళ్ళు ఉండాలి. వాళ్ళకే బాధతోని అరే! ఈయన ఇట్లా ఉండు, ఇట్లా ఉండు అని వాళ్ళకి డిస్కరేజ్ చేయొద్దు. అరే! నీకు చేతులు ఇట్లా ఉన్నాయి, కాళ్ళు ఇట్లా ఉన్నాయి. పాపం నువ్వు పోతున్నాయని వాళ్ళ ముంగట నవ్వొద్దు మనం. అంటే ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళకేం చెప్పాలంటే, "యూ ఆర్ సో వెరీ గుడ్. ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ దట్ యూ ఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ యామ్ ఇంప్రెస్డ్ ఆన్ యూ" అని ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఇంకా లోపటి నుంచి అందరికన్నా మంచిగా ఏం కావాలంటే విల్ పవర్ కావాలి. ఇంటీరియర్ విల్ పవర్ కావాలి. మనం వాళ్ళకి విల్ పవర్ ఇయ్యాలి. థెరపీలు, గిరిపీలు అన్నీ బేకారివి. లోపటి నుంచి ధైర్యమే లేదు. అంటే ఈ మనిషికి ఎన్ని ఫుడ్ ఐటెమ్ తినిపించినా గాని, ఏ థెరపీ చేసినా గాని వేస్ట్. విల్ పవర్ అంటే ఆల్రెడీ ఈయన దగ్గర ప్రాణం ఉంటది. ఇంకా ప్రాణం పోయాలి మనం మాటలతోని. అరే! నువ్వు అది చేయగలవు, ఇది చేయగలవు అంటే వాళ్ళు బూస్టప్ అయిపోతారు ఆటోమేటిక్‌లీ. ఇంకోటి సన్‌లైట్ ఎన్విరాన్మెంట్‌కి ఎన్విరాన్మెంట్‌లో ఈ సూర్యుడు ఉండు, ఇది గ్రీనరీ ఉంది, రెస్పిరేషన్ ఇట్లా అని కొన్ని హెల్తీగా దేవుడిచ్చిన వరాలన్నీ మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మెడిసిన్స్ కూడా కరెక్ట్ లేవు. అన్నీ టాబ్లెట్ ఎయగానే నిద్ర వచ్చేస్తది. అవును. అందుకని దేవుడిచ్చిన అన్ని వరాలు అంటే ఇది స్కై, సన్‌లైట్ ఇగ అట్లే చూపెట్టేసి వాళ్ళకి బూస్టప్ చేసి వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు బూస్టప్ అయిపోతారు. ఈ థెరపీలు, గిరపీలు అన్నీ బేకారివి. మీరు చెప్పిన దాంట్లో కొంతవరకు కరెక్టు. చాలా వరకు ఉందండి. వాళ్ళకొక మంచి మానసికంగా వాళ్ళని చూసుకోవాలి అని చెప్తున్నారు. వాళ్ళని అంటే చాలా బాగా మంది పారిపోతారు మేడం. అంటే నేను గూడా జూషిన చాలా మంది అరే! డిసేబుల్ అయిపోయిండ్రంటే పారిపోతారు. నోబడీ విల్ బి కమింగ్ టు మీట్ దెమ్. అంటే అరే! ఈయన బాధలో ఉండు గదా! బెడ్ పైన పడిపోయిండ్రు గదా! మనకి ఈయనతోని పని లేదని పారిపోతే ఈ మనిషి ఏమైపోతాడంటే, అరే! నాకు మాట్లాడేటోళ్ళు లేరని ఇంకా డిప్రెషన్‌లో పోతూనే ఉంటాడు. నాకు దేవుడు ఇట్లా పుట్టిపిచ్చిండు డిజేబుల్డ్‌గా అని ఇంకా బాధలో పోతూనే ఉంటాడు. మనం ఏం జేయాలంటే, నేను మంచిగున్నా గదా! అని మనం బూస్టప్ జేసినాం ఆటోమేటిక్‌లీ ఈయన బాడీలో యాక్షన్స్ వచ్చేస్తాయన్నమాట. ఓకే. పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తది. అది నా ఎందుకంటే నేను రోడ్ పైన గూడా చూస్తూనే ఉంటా గదా! నైట్ అప్పుడు నేను ఇక్కడ ఇక్కడ తిరిగితే బస్ స్టాప్‌ల పైన గూడా డిజేబుల్డ్ అని కనిపిస్తారు గదా! వాళ్ళకి షర్ట్స్ ఇట్లా నేను బ్యాగ్‌లా ఇట్లా పెట్టుకొని ఇస్తా. వాళ్ళు హాయ్ అంటే హాయ్ అంటారు. ఇట్లా బిస్కిట్ ఇస్తే బిస్కిట్‌లు తింటారు. వాళ్ళకి మైండ్ మంచిగుంటది. గానీ మాట్లాడేటోళ్ళు ఉండరు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు డిజేబుల్డ్ అంటే వాళ్ళు క్లీన్‌గా ఉండరని మనం దూరం వెళ్ళిపోతూనే ఉంటాం వాళ్ళతోని. అంటే అన్నీ కరెక్ట్‌గా ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తూనే ఉంటాం. దీనివల్ల ఏమంటారంటే నాకు మాట్లాడేటోళ్ళు లేరని ఇట్లనే ఉంటారు వాళ్ళు. డిజేబుల్ పర్సన్ గాని, ఇట్లా బాండ్ చేసిన మీరు చెప్పిర్రు గదా! పర్సన్స్ వాళ్ళు ఇంకా డల్ అయితేనే ఉంటారు. అందుకనే మనం ఏం చేయాలంటే ఒక మానవత్వం ఉండి హాయ్, హలో జెప్పి వాళ్ళతోని మాట్లాడితే వాళ్ళు వాళ్ళిచ్చిన బ్లెస్సింగ్ గూడా మనకు మంచిగుంటది. దేవుడు గూడా పైనుంచి చూస్తూనే ఉంటాడు. అరే! మంచోడురా అబ్బాయి అని ఇట్లా ఉండాలి మనిషి అన్నప్పుడు. ఏది ఇనిపించినా గాని ఇట్లా గాదు. మాట్లాడితే ఒక 100, 100 రేటులు ధైర్యం వచ్చేస్తది వాళ్ళకి. ష్యూర్. చాలా వెల్ సెడ్ అండి. చాలా చెప్పారు. మన కార్యక్రమం ఇక శనివారం కంటిన్యూగా ఓకే. ఓకే. వస్తుంది. మీరు వినగలుగుతారు ఓకే. ఓకే తప్పకుండా. మేడం. మీకేమనిపించిందండి బాయ్ మేడం. శనివారం అనుకూలంగా ఉందా? ఇది పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది మేడం. ఆ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కి, సౌండ్ ఇంజినియర్ బాయ్‌కి అందరికి థాంక్ యూ చెప్పాలి మేడం. ఎందుకంటే మీరు మార్నింగ్ వస్తుండే. దీని తర్వాత ఇప్పుడు ఈ టైమ్ స్లాట్ ఇచ్చిన బ్రదర్‌కి గూడా థాంక్ యూ. శ్రీకాంత్ గారికి థాంక్ యూ. ఓకే. శ్రీకాంత్ భాయ్‌కి గూడా థాంక్ యూ. ఓకే మేడం. ఓకే. బాయ్ సరే మేడం. అండి. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి మణికంఠ లైన్‌లో ఉన్నారు. హాయ్ మణికంఠ, ఎలా ఉన్నావు? బాగున్నావా? నమస్తే అక్క. బాగున్నాను. నమస్తే. ముందుగా మీకు శుభోదయం. శుభోదయం. నీకు శుభ సాయంత్రం. సారీ, నేను కొంచెం నీ కాల్ చూసుకోలేదు. బట్ మనసులో అయితే ఉన్నావు. ఏంటి, వింటున్నావా లేదా? వస్తున్నావా లేదా? అనుకున్నాను. థాంక్ యూ వచ్చినందుకు. ఇంకోటి వెయిట్ చేసినందుకు థాంక్ యూ మణికంఠ. మనకి ఈ నిజంగా నీది కూడా అంటే నీకు నాట్ బై బర్త్ బ్లైండ్. బట్ కానీ
తర్వాత జరిగినటువంటి ఈ ప్రాబ్లమ్ వల్ల ఇలా అయ్యావు. కానీ నువ్వు కూడా ఆటిజం ప్రోగ్రామ్ గురించి లేకపోతే ఏడీహెచ్‌టి గురించి వినే ఉండి ఉంటావు. ఎందుకంటే సిటీలోనే కదా! దాదాపు ఆల్‌మోస్ట్ అర్బన్ సిటీలోనే ఉన్నావు కాబట్టి, నీ అభిప్రాయాన్ని చెప్పగలుగుతావు. ఎక్కడైనా చూసావా? విన్నావా? అసలు నీకేమనిపిస్తుంది? ఇటువంటి పిల్లలు పుట్టిన తర్వాత ఎలా చేస్తాము, ఇలా చేస్తాము అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. అసలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటిదాకా కొన్ని అంశాలు కాలర్ల నుంచి కొన్ని చెప్పిచ్చేసాను. నేను చెప్పాలనుకున్నది కూడాను వాళ్ళకి కూడా అవగాహన కలిగించడమే నా ప్రయత్నం. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉండాలి? ప్రెగ్నెంట్ టైమ్‌లో ఏ విధంగా ఉండాలి? ఈ విధంగా చేస్తే మన చేతుల్లోనే ఉంటుంది అని నా అభిప్రాయం ఏదైనా. కాబట్టి నువ్వేమంటావో చెప్పు? ఓకే అక్క. ముందుగా ఆటిజం ఉన్న పిల్లలు ఏందంటే, ముందు వాళ్ళ మనస్తత్వాలు మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఏ లోపంతోనే పుట్టని, లేకపోతే మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్ ఏం రాని, వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ, గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే కొంతమందికి మాటలతో పాటు చెవులు కూడా వినపడవు కొంతమందికి. అవును. కొంతమందేందంటే చెవులు వినపడ్డా కొంతమందికి మాట అనేది ఉండదు. కొంతమంది మా నా క్లాస్‌మేట్ కాదు. మా ఆయన కలీగ్ వైఫ్‌కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయింది. అబార్షన్ అయింది. తర్వాత బ్లైండ్ పుట్టాడు. బై బర్త్ బ్లైండ్ అన్నమాట. అంటే అది కూడా ఇక్కడ చెప్పేసాను. సో, కంటిన్యూ. ఇంకొక విషయం ఏందంటే అక్క, ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ కొద్దిగా ఉన్న టైంలో వాళ్ళకి ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. హ్మ్. అలా ఏంటమ్మా? ఫిట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్‌కి కొద్దిగా సహకరించరు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో హ్మ్. ఫిట్స్ అనేవి అసలు రాకూడదు. వస్తే గనక అది ఇద్దరికి, బిడ్డకి, తల్లికి ఇద్దరికి ప్రాబ్లమ్ అయిద్ది. ఇంకొంతమందికేందంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లి కూడా ఒక అంటే తలలో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. జ్ఞాపక శక్తి తగ్గిపోయిద్ది. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గర్భసంచి ఆ టైంలో గూడా. హ్మ్. ఇంకోటేందంటే ఆటిజం ఉన్న పిల్లలేందంటే వాళ్ళలో అవేర్‌నెస్ తీసుకురావాలి పిల్లలకి. ఎందుకంటే నువ్వు ఇలా ఉన్నావు అని వాళ్ళకి తాపకి అలా చిన్న చిన్న లోపాలు వాళ్ళని వ్యక్తపరచకూడదు పిల్లలతో. ఎందుకంటే వాళ్ళు మానసికంగా బాధతో ఉన్నా సరే శరీరంలో దృఢంగా ఉంచాలి వాళ్ళు. అవును. వాళ్ళకసలు అది అవన్నీ వాళ్ళతో ఎందుకంటే చేయాల్సిన అవసరం లేదులే. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతారు. కానీ హ్మ్. ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే వాళ్ళు ఎక్స్‌ప్రెషన్ అంటే చెప్పడానికి ట్రై చేస్తారు గానీ, కొన్ని విధాలుగా చెప్పుకోలేరు. ఇప్పుడు అవును. మీరిందాక చెప్పినట్టు మనం వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు పలుకుతారు. కానీ వాళ్ళు ఏదో ఆలోచనలో ఉండి మన మాట వాళ్ళ వరకు రీచ్ అవ్వదు. హ్మ్. అవును. ఎందుకంటే ఒక్కోసారి వినికిడి లోపం గూడా కొద్దిగా అన్నీ హ్మ్. కరెక్ట్‌గా పనిచేస్తాయి. కానీ ఏదో ఆలోచనలో పడి వాళ్ళు హ్మ్. మన మాటని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అవును. అసలు వినిపించుకోరు. అలాగే సైకలాజికల్‌గా కూడా మనం వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు హ్మ్. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోతారు. కానీ కొంతమందికి వాళ్ళు ఎలా ఉంటారో కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే హ్మ్. తల్లిదండ్రులకు తెలిసినంత ఇదిగా వాళ్ళకి కూడా అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. హ్మ్. సైకియాట్రిస్ట్స్ వాళ్ళకి కూడా. హ్మ్. ఎందుకంటే వాళ్ళని మనం ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఉండాలి పిల్లల విషయంలో. హ్మ్. అది హ్మ్. ఏదైనా కానీ పిల్లల విషయంలో మనం హ్మ్. కొద్దిగా ఆహారపు అలవాట్లు కొద్దిగా అలాగే ఏం కావాలంటే అవి చేసి పెడుతూ కొంతమందికి ఆహారం లోపం కూడా కొంతమందికుంటది. హ్మ్. 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 కొంతమందికి కొన్ని పదార్థాలు తింటే కొంతమందికి పడదు. హ్మ్. ఏందంటే కొద్దిగా ప్రోసెస్ కొన్ని ఇబ్బందులనేవి ఉంటాయి వాళ్ళకి. హ్మ్. హ్మ్. కొంతమంది ఏది తిన్నా అరాయించుకుంటారు. కొంతమంది కొద్దిగా తిన్నా సరే అరాయించుకోలేరు. అవును. కొంతమందేమో ఎంత దూరమైనా చలాకీగా ఆడుతారు, నడుస్తారు. హ్మ్. మరి కొంతమంది కొద్ది దూరం కూడా నడవలేరు. హ్మ్. ఆటల్లో కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేయలేరు పిల్లలు. హ్మ్. 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 ఇది ఏందంటే మరి కొన్ని కొన్ని పిల్లలు పుట్టుక విషయంలో కొన్ని మేనరికాలనేవి ఉంటాయంట. అది వాస్తవమే.
అవును. జన్యు మార్పిడి వల్ల అలా పిల్లలు అలా పుట్టడం అనేది జరుగుతా ఉంటది. హ్మ్. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అంటే మంచికి పుట్టినోళ్ళు ఉన్నారు. అలా కొన్ని లోపాలతో పుట్టేవాళ్ళు ఉన్నారు. హ్మ్. అలాగని చెప్పి 100కి 100% అయితే అలా ఉండరు. హ్మ్. ఇంకోటేందంటే మెయిన్‌గా తల్లి పాలల్లోనే పోషక విలువలనేవి ఉంటాయి కాబట్టి హ్మ్. పిల్లల బిడ్డకి హ్మ్. 6 మంత్స్ వరకు లేకపోతే 4 మంత్స్ వరకు తల్లి పాలతోనే హ్మ్. పిల్లలకి సంరక్షణ, అభివృద్ధి పోషకాలనేవి వస్తూ ఉంటది. హ్మ్. హ్మ్. అది తప్పకుండా. నేను చాలా చెప్పాలనుకున్నా. మంచి నీకు తెలిసినటువంటి అవగాహన ఉన్నంత వరకు ఏ విధంగా చూసుకుంటే మంచిది అని చాలా బాగా నాలెడ్జ్‌తో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా షేర్ చేసుకున్నావు మణికంఠ. థ్యాంక్ యూ సో మచ్. మన కార్యక్రమం ఇక శనివారం నుంచి ఈ టైం వరకు వస్తూ ఉంటుంది. ఓకే అండి మరి. ఉంటాను. తప్పకుండా విని రాగలుగుతావు. థ్యాంక్ యూ. ఓకే. ఇది ఈరోజు మనం స్రవంతి కార్యక్రమంలో శనివారం వచ్చేటటువంటి కార్యక్రమం టోరీలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఏడీహెచ్‌టీ అంటే ఏంటి? అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది? ఏంటి? అనేది కొన్ని అంశాలను మరి కాస్త నేను చెప్పి నాకున్నటువంటి పరిజ్ఞానం వరకే అండి. ఇది ఏదో ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు. ఎవరినో ఇది చేయాలని కాదు. ఈ నేను చెప్పినటువంటి ఈ అంశాల వల్లనే వీళ్ళంతా అవేర్‌నెస్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతోనూ కూడా కాదు. కాస్త ఇది తెలుసుకుంటే కాస్త జాగ్రత్తగా ఉంటారు. మంచి జరుగుతుంది అనే సదుద్దేశంతో మాత్రమే అని గమనించగలరు. అంటే ఈ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే ఏంటి? ఏడీహెచ్‌డీ. అడ్వాన్స్‌డ్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే పిల్లలు అనే పనితీరులో లేదా పిల్లల్లో అభివృద్ధికి ఆటంగా కలిగిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళు ఫోకస్డ్‌గా ఉండలేరు. ఇది న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్‌లలో ఒకటనమాట ఇది. అంటే ఏంటి? నాడీ మండలానికి కానీ మెదడు కేంద్ర నాడీ మండలం మనకి వెన్నుపూస ఉన్నటువంటి నాడీ మండలానికి మేరుదండం ఉంటుంది కదా! దానికి సంబంధించింది కానీ మేరుదండం అంటే అదే వెనకాల ఆహ్, హ్మ్. నేను యోగా పరమైనటువంటి దాన్ని వాడాను. అది. దానికి సంబంధించినటువంటి వెన్నుపూసకి సంబంధించినటువంటిది కానీ అయి ఉంటుంది. ఇది బ పుట్టినప్పుడు గమనించడం ఇది బాల్యంలోనే మొదలవుతూ ఉంటుంది. అంటే అంతే కదా! అబ్నార్మాలిటీ ఎప్పుడు కూడాను పుల్లల్లోనే పుడుతూ ఉంటుంది. యుక్త వయసు వరకు ఉంటుంది. ఇది వ్యాధి నిర్ధారణ దానికి అంటే ఇది తెలుసుకోవటము, జాగ్రత్తలు, చికిత్సా విధానం ఇవన్నీ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దాని నుంచి తర్వాత ఇంకా 10 పాయింట్స్ ఎక్కువగా పెరిగితే ఆటిజం కిందకి నిర్ధారణ చేస్తారని చెప్పగా నేను విన్నాను. కాబట్టి ఈ 2 పిల్లల్ని స్కూళ్ళల్లో చూస్తున్నప్పుడు ఇంత మోతాదులో ఎందుకు పెరుగుతుంది అని కొంతకాలంగా నేను తెలుసుకున్నటువంటి అంశాలన్నిటిని గురించి పెడుతున్నాను. మనం ఒకప్పుడు వివాహాలు మన భారతీయ వ్యవస్థలో అరేంజ్డ్ మ్యారేజెస్‌లో 7 తరాలను అటు ఇటు చూసి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డేటింగ్ నుంచి తర్వాత లివింగ్ రిలేషన్స్ ఇవన్నీ చేసి ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకున్న తర్వాత కూడాను ఈ విధంగా జరుగుతుంది అంటే అనువంశికత మ్యుటేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఈ మ్యుటేషన్ నుంచి కూడాను చాలామంది ఈ విధంగా పుడుతూ ఉంటారు అని అంటారు. ఈ అనువంశికత మ్యుటేషన్ కన్నా జరిగే అవకాశం లేదని చెప్పేవాళ్ళు కూడాను ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది ఆటిజం కానీ, ఏడీహెచ్‌టీ అంటే అంతా బానే కనపడుతూ ఉంటుంది. దీన్ని నిర్ధారణ చేసేటటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు అని అంటూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం, అవాస్తవం ఇటు పక్కన పెడితే, మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి మాత్రం మాట్లాడుకుంటున్నాం. ఎక్కువగా అబార్షన్‌లు ఇంతవరకు చెప్పినటువంటి అంశాలను మరోమారు గుర్తు చేస్తున్నాను. ఏంటి అంటే, అబార్షన్ ఒకసారి అయింది అంటే కాస్త మామూలుగా డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవటం. పీసీఓడీలు లేకపోతే ఇంకా లోపల ఫైబ్రాయిడ్స్ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటివన్నీ కూడాను మనం తగు జాగ్రత్తలు తీసుకొని తర్వాత మందులు వాడినప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువగా గ్యాప్ ఇచ్చి అంటే ఎంత ఒకవేళ డాక్టర్లు 4 నెలలు ఇవ్వమన్నారనుకోండి. ఓ 1 ఇయర్ గ్యాప్ ఇస్తే ఏమవుతుంది? ఇద్దాం.
వచ్చిన తర్వాత మనం గర్భం బాగుంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది, ఎటువంటి మందులు వాడకుండా మనం గర్భం దాల్చగలుగుతున్నాము అన్నప్పుడు ఆ గర్భం నిలబడటానికి ఎటువంటి 9 నెలల వరకు ఎటువంటి మందులు అవసరం లేదు. అంటే ఓన్లీ అప్పుడప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి కాల్షియం ఇస్తూ ఉంటారు డాక్టర్స్. అటువంటివి కొన్ని ఏంటి అంటే ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తుంటారు. నేను కడుపుతో ఉన్నప్పుడు ఐరన్ క్యాప్సూల్ మార్నింగ్ వేసుకుంటే నాకు బాడీ పెయిన్స్ వచ్చింది. అప్పుడు నైట్ టైమ్ వేసుకున్నాను. మేబీ నాకు తెలీదు. ఆ రీజను డాక్టర్‌ని అడిగాను. బట్ ఏదో ఒక టైంలో మార్నింగ్ వేసుకోమని చెప్పారు. నేను ఈ నైట్ వేసుకుంటే ఓకే అయింది. తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడాను అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కామన్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌లో కనపడుతూ ఉంటుంది. అటువంటప్పుడు కూడాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? న్యాచురల్‌గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, వాటర్ ఎక్కువగా తాగుతూ, సరైనటువంటి వ్యాయామం చేస్తూ, ఇతర యాంటీబయాటిక్స్ వాడకుండా, గర్భధారణ టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉండడము. అంటే ఒక్కోసారి మనకి కడుపుతో ఉన్నప్పుడు కూడాను ఏ మంచి మంచి ఫుడ్డు అనేది చాలా ఇంపార్టెంటు. కొన్ని ఫుడ్స్ నుంచి కూడాను పిల్లలకి ఇటువంటి సంక్రమించేటువంటి అవకాశం లేదా అంటే ఉందేమో. ఎందుకుండదు? అయితే మనం పుట్టిన తర్వాత పిల్లల్ని ఆటిజం తగ్గించడానికి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడట్లేదు. అసలు పుట్టడానికి గల కారణాలేమిటి? మనం చేసినటువంటి తప్పిదాలేమిటి తెలుసుకొని వాటి నుంచి ముందుకు వెళ్దామని మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ADHD గురించి కూడా మాట్లాడతాం. ఏదైనా ఎలా ఉంటారు? అంటే శ్రద్ధ వహించడంలో వాళ్ళు ఏకాగ్రతను కోల్పోతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్రేక భరితమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. ఫలితం ఎలా ఉంటుందో తెలుసు కదా! వాళ్ళు కామ్‌గా ఉండకుండా మామూలుగా ఉన్నటువంటి పిల్లలతోనే మనం పని చేసుకునేటువంటి సమయం తక్కువగా ఉంటుంది. వాళ్ళు నిద్రపోయినప్పుడే మనం పనులు చేసుకుంటుంటాము. 5 మర్చిపోయాను. ఇంకొక విషయం గురించి కూడా చెప్తున్నాను. పూర్తిగా పిల్లలకి ఇది ఎంతవరకు కరెక్టు కాదు అనేది మనం పక్కన పెడితే, కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదండీ! ఈ ఐప్యాడ్స్ చూడడం వల్ల, దానివల్ల. కాబట్టి దీనికి సంబంధించినటువంటివి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే గదా! దాదాపు కంప్లీట్‌గా 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు వచ్చేటప్పటి వరకు మనము ఈ స్క్రీన్‌కి సంబంధించినటువంటి వాటిని అసలు ఇప్పుడైతే స్కూళ్ళలో మొత్తం వీటికే కేటాయిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మన ఇంటికొచ్చిన తర్వాత ఎంత టైం వర్క్‌కి అవసరమో అంతవరకే కాకుండా నార్మల్‌గా ఉన్నటువంటి పిల్లలకు కూడా ఐప్యాడ్స్, ఫోన్స్ ఒక 10 ఇయర్స్ వరకు ఇవ్వకపోతే ఏమవుతుందండి? 5 సంవత్సరాల వరకు ఇవ్వద్దు అంటున్నారు. 7 సంవత్సరాల సందర్భంలో కూడా ఈ యొక్క ఆటిజం అని గుర్తించేటటువంటి సందర్భం కూడా లేకపోలేదు. మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? పిల్లలకి అవి ఇవ్వకుండా వేరే కార్యక్రమాలు ఆటల్లోనూ, పాటల్లోనూ వేటిట్లోనూ మనం కేంద్రీకరించినట్టయితే ఈ డిసడ్వాంటేజెస్ తగ్గుతూ ఉంటుంది కదా! అని నా అభిప్రాయం. ఏమంటారు? మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కదా! ముందుగా నేను నంబర్‌లిచ్చాను. దానికి ఫోన్ చేసి మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చి మనం ఇంకా చెప్పాలి అనుకుంటే, ఇది ADHDకి 10 పాయింట్స్ ఎక్కువగా మనం అంచనా వేస్తే ఆటిజం అనేది ఈ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది బాల్యంలోనే వచ్చేటటువంటి న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్స్‌లలో ఇది ఒకటి. ఇది బాల్యంలోనే వచ్చిన యుక్త వయస్సు వరకు కొనసాగుతూ ఉంటుంది. కానీ దీన్ని కంట్రోల్ చేయాలి అంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. మెడిటేషన్ చేయించడము, వాళ్ళకి ప్రాణాయామం నేర్పించడము, వాళ్ళని ఏదైనా ఒక యాక్టివిటీలో కొనసాగించడము, ఇవన్నీ సెకండరీ. దీనంతటికంటే కూడాను ఫుడ్ ఎటువంటి ఫుడ్ ఇస్తున్నాము, ఏ విధమైన మనం ఇచ్చేటటువంటి అంటే కొంత మోతాదులో తగ్గించగలుగుతామే కానీ, నేనెందుకు ఇది స్టాపింగ్ టు గెట్ లైక్ యాస్ దీస్ కైండ్ ఆఫ్ కిడ్స్ అని అంటున్నానంటే, మనం వచ్చిన తర్వాత ఫుడ్ వల్ల మార్పులు ఇందాక ఆవిడ చెప్పినట్టు కాస్త వెసులుబాటు. ఒక బాత్రూమ్‌కెళ్తున్నాను అని చెప్తే ఆ తల్లి సంతోషపడే 11 ఇయర్స్ కిడ్ అమ్మ బాత్రూమ్ అని అంటే నా గుండె పగిలిపోతుంది. అది 6 మంత్స్ ఓల్డ్ అప్పుడు నేను బాత్రూమ్‌కి 2 అవర్స్‌కి 3 మంత్స్ నుంచి నేను యాక్టివిటీ
వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేశాను. ఎందుకంటే ఎవ్రీ 2 అవర్స్ మిడ్‌నైట్, మార్నింగ్ లేచి పార్టీ ట్రైనింగ్ ఇచ్చాను. 6 మంత్స్ కల్లా దే హ్యాడ్ గెట్ రెడీ. సో అటువంటిది 11 ఇయర్స్‌కి చెప్తున్నారంటే బాధే. కానీ అందుకే బాయ్. మనకి అబార్షన్స్ అయినప్పుడు ఇటువంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ మనం మాట్లాడుకుంటే ఇంకా మంచిది. తర్వాత ఫుడ్ యాక్టివిటీస్‌లో కూడాను ఎటువంటివి మనం చేస్తున్నాం, జన్యుపరమైనటువంటివి చేసుకోవడం, టెస్టింగ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని ప్రెగ్నెంట్‌కి ముందే కౌన్సిలింగ్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఏ విధంగా ఉంటుంది అనే ఒక తీసుకుని మరి బేబీకి బర్త్‌కి ఇవ్వడం మంచిదేమో అని నా అభిప్రాయం. ఒక జబ్బుల గురించి ఒక ఫ్రెండ్ ఒక మాట అంటే విన్నాను. నేను నవ్వుకున్నాను. నేను 2 ఇయర్లీగానే కొలనోస్కోపీకి వెళ్ళాను. యెస్. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ టు సే దిస్ టుడే. ఎందుకంటే కొలనోస్కోపీ టెస్ట్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాదు. కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవడం వల్ల వీఆర్ గెటింగ్ స్ట్రెంగ్త్. ప్రపంచానికి చెప్పగలుగుతున్నాం. ఇది చేయించుకుంటే ఈ టెస్ట్ ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేయడం మంచిది అని 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 నేను అవేర్నెస్ కోసమని ముందే వెళ్ళి చేయించుకున్నాను. ఒక జబ్బు గురించి మాట్లాడుకుంటే ఆ జబ్బు మనకి రాదు. క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే మనకి రాదు. మా ఇంట్లో నేను కొలనోస్కోపీకి చాలా టాబ్లెట్స్ మింగినప్పుడు ఐ వాస్ రియల్లీ ఫెల్ డౌన్ ఇన్ ద నైట్ అన్నమాట. మార్నింగ్ 5:30కి నా టెస్టింగ్ ఉంది, సర్జరీ ఉంది. సో ముందు రోజు 6 అవర్స్ ముందు ఈ టాబ్లెట్స్ అన్ని తీసుకోవాలి. నేను ఇవన్నీ మా అమ్మకి మా పిన్నికి చెప్పినప్పుడు అవసరం లేదు అని చెప్పారు. కానీ ఈరోజు మా పిన్నికి ఇది తను చాలా పెట్ టెస్ట్‌కి వెళ్ళింది. అన్ని టెస్ట్‌లకు వెళ్ళారు. 6 మంత్స్ నేను అంటే అవేర్‌నెస్ అవసరం. మనకి ముందే ఉంది అని తెలిస్తే మనం దాని నుంచి జాగ్రత్తలు తీసుకోవడానికి మనకు ఉన్నటువంటి సదుపాయాలని, టెక్నాలజీని వాడుకుని మనం ముందుకు వెళ్ళి భవిష్యత్తు తరానికి అందజేస్తామని నా అభిప్రాయం. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నిన్న ఒక స్నేహితురాలు అనేది ఈ రోగాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి రోగభరితమైనటువంటి రోగాలు వస్తాయి అని. రోగాలు మాట్లాడితే రావు. రోగాలు జన్యుపరంగా రావచ్చు, లేకపోతే ఆల్రెడీ మనం తినేటువంటి ఆహార పదార్థాల వల్ల రావచ్చు. మన టెస్టింగ్ చేసుకుంటే ఆల్రెడీ మన లోపల ఉంది అని తెలుసుకుంటే నెక్స్ట్ ఏంటి అనేది మనం తెలుసుకుని మన జీవన పంథాని మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతామని నా అభిప్రాయం. ఏమంటారు? అవునంటారా? సరే మనకి మనకొక ఆత్మీయులు వచ్చున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతున్నారేం? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఆహా! నేను ఏమీ అనుకోలేదని మాత్రం చెప్తున్నాను. ఏమి అనుకోలేదా? సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటా, ఏమి అవ్వట్లేదు. కానీ అవాకైతే అయ్యాను. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒకసారి ఒంట్లోకి వచ్చి వెళ్ళిపోయాడండి. మాకు పవన్ కళ్యాణ్ మళ్ళీ కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడా ఏంటా అనుకున్నాను. ఏంటి నా షోకి వస్తాడా రాడా అనుకుంటూ ఉన్నా. వచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్తూ ఉన్నాను. మొత్తానికి భలే టయానికి వస్తావు తమ్ముడు. నేను టయానికి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాకే టైం వస్తుంది. రావడంలో కాసింత ఆస్తం వచ్చావు కానీ రావడం మాత్రం పక్కా. మరి తమ్ముడు వచ్చేసావు కదా, మరి టాపిక్ వింటున్నావా? చెప్పండి, వింటలేదు, ఇప్పుడే వచ్చాను నేను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నాను. ఆడొచ్చాడు వాడెళ్ళాడు అనుకున్నాను, మళ్ళీ వచ్చాడు ఈడు. వాడిని ఎట్లాగో ఎదుర్కొన్నాను, వీడికి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే టాపిక్, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత మనకి ఈ కాలంలో పిల్లలు మన మాట వినట్లేదు, మన పని చేయట్లేదు. ఆటిజం డైరెక్ట్ గా, ADHD, హైపర్ యాక్టివిటీ, ఇవన్నీ తట్టుకోలేవు. పుట్టడం మంచిదే. ఖాన్ గారు ఇంతకు ముందు చెప్పాడు, ఎటువంటి బిడ్డ పుట్టినా హ్యాపీగానే ఫీల్ అవుతుంది తల్లి, హ్యాపీగా ఉండాలి అని. కరెక్టే. కానీ ఇంత టెక్నాలజీని వాడుకుంటూ అడ్వాన్స్డ్ గా వెళ్ళేటటువంటి రాకెట్లు ఎగరేస్తున్నటువంటి పైకి వెళ్తున్నటువంటి ఈ కాలంలో మన పిల్లల్ని పుట్టిన తర్వాత వాళ్ళని కూడా ఒక మార్గంలో నిలబెట్టాలని అనుకుంటుంది. కానీ అసలు హెల్తీ బేబీ పుట్టాలంటే ఏం చేయాలని మీరంటారు?
హెల్దీ బిడ్డ పుట్టాలంటే ఏం చేయాలంటారా? ఉమ్. ఎప్పుడైతే తను అంతా అల్లా మీదే ఉంది, అల్లా ఏదిస్తే అది అని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఖాన్ గారు అదే చెప్పారు. అదైతే పక్క, దానికి తిరుగులేదు ఆ మాటకి. కానీ కామన్ గా మనం ఆలోచిస్తే, మనిషి పరంగా ఆలోచిస్తే నిజమే, అది కర్మది. ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. మనం కోరుకున్నది ఏది జరగదు కదా. ఇప్పుడు మగ పిల్లలు కావాలనుకుంటే ఆడపిల్లలు పుడతారు, ఆడపిల్లలు కావాలంటే మగ పిల్లలు పుడతారు, కొంతమంది పుట్టరు. అది వాళ్ళ రాత మీదే ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అది ఒప్పుకుంటానండి, కానీ ఒక మాట అయితే అడుగుతున్నాను. ఇప్పుడు మా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని మాకు అంటే హిందువులు ఉంటూ ఉంటారు. అది అవును. అనుకుంటారా అనుకోరా? అదొక్కటి చెప్పండి. ఉండదండి, ఉండదు. అసలు ఏ తరము చూడరు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళేంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, గౌరవస్తులా కాదా, మర్యాదస్తులా కాదా, కాస్త కొస్త ఉందా లేదా, ఇలాంటివి చూస్తారు. కానీ ఇంకా ఈ 7 తరాలు 8 తరాలు అనేది చూడరండి. ఎందుకంటే ఎన్ని తరాలు చూసినా వాళ్ళు క్లారిటీగా లేకపోతే మనం ఏం చేయలేం కదా. వాళ్ళ వంశాలు అందరూ మంచోళ్ళు అయి ఉండొచ్చు, ఆ వచ్చిన వాళ్ళే బాగా లేకపోతే మనం చేయలేం. బాగా చదువుకొని ఉండొచ్చు, అందగాడై ఉండొచ్చు, డబ్బులు కూడా ఉండొచ్చు, కానీ వాడిలో సైకోయిజం ఉంటే మనం ఏమైనా చేయగలమా? దాన్ని చేయలేం కదా. అంటే అంటే మనకి కొంచెం తెలిసిపోతూ ఉంటుంది కదా, అందుకే కదా మాటలు కొద్దిగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటది. కానీ వాడు పెళ్ళయ్యాక ఇంకా మూర్ఖంగా తయారయ్యి భార్యని హింసించేలాగా తయారైన వాళ్ళు కొంతమంది మనం చూస్తుంటాం సమాజంలో. ఎందుకుంటాడు అంటే వాడిలో ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది అనమాట శాడిజం. అప్పుడు వాడు అసలు రూపం బయటకు వస్తుంది. అందుకే కదా మాట మంతి అని ముందు మాటలు అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు ఉండాలండి. తరాలు చూసినంత మాత్రం కాదండి, అండర్స్టాండింగ్ అనేది కావాలి. కొన్ని పెళ్లిళ్ళు ఎందుకు పెటాకులు అవుతానంటే కారణం అదే, వాళ్ళకి ఒకరికొకరు అర్థం చేసుకునే విధానం ఉండదు, పెద్దలు చెప్పినా వినరు. అలాంటప్పుడు చాలా వరకు విడిపోతున్న కారణాలు అంటే అదే. మంచి మంచి ముహూర్తాలు చూసి పెట్టినా కూడా ఎందుకు విడిపోతున్నారంటే కారణం అదే. మనుషులు కలవకపోతే ఏం చేస్తారండి? ఎన్ని జాతకాలు చూసినా కూడా మనుషులు కలవాలిగా. మనుషులు కలవకపోతే ఎవరేం చేయలేరు. అది కీలకం. ఇంకా నేను చెప్పదలిచింది ఏదో నేను చెప్పేస్తాను మీరు అడిగిన దానికి. ఎప్పుడైతే ఆ భార్య గర్భవతి అని తెలుస్తుందో అక్కడి నుంచే సిస్టమేటిక్ గా కరెక్ట్ గా మందులు వాడటము. ఇప్పుడైతే మనకి అన్ని టెక్నాలజీ పరంగా మందులు వచ్చాయి, మంచి మందులు వచ్చాయండి, మెడిసిన్ ఉంది. మందులు సకాలంలో తినటము, శారీరక వ్యాయామం ఉంటుంది కొంతమేర, అలాంటివి చిన్న చిన్న ట్రిక్కులు, చిన్న చిన్న బరువులు మోయటము, ఏదైతే వాళ్ళకి ఆహ్లాదంగా అనిపించే విషయాలు చెప్పటము, కొన్ని మంచి ప్రదేశాలు తీసుకెళ్ళటము, ఇలాంటివి చేసి వాళ్ళని ఎప్పుడు కూడా యాక్టివ్నెస్ గా ఉంచాలి కడుపుతో ఉన్న వాళ్ళని. అలాగే ప్రతి నెల కూడా కంపల్సరీగా చెకప్, ఎలా ఉంది బిడ్డ ఎదుగుదల, ఎలా ఉంటుంది, మార్పులు చేర్పులు ఉన్నాయా, ఆహారం ఏమన్నా లోపిస్తుందా, మందులు కరెక్ట్ గా వాడుతున్నారా లేదా అనేది మనకు అక్కడ ప్రతి నెల చెకప్ లో తెలిసిపోతుందండి. ప్రతి నెల చెకప్ చేస్తారు. దీని వల్ల కూడా బిడ్డ ఏ పరిస్థితిలో ఉందని తెలుస్తుంది. అలా ఆ డాక్టర్ గారు చెప్పిన మందుల గురించి, ఆహారం విషయంలో జాగ్రత్తలు, తనకి ఎటువంటి భయంకరమైన ప్రమాదకరమైన విషయాలు చెప్పకుండా, అలజడి రేపేవి లాంటివి చెప్పకుండా ఎప్పుడు హాయిగా ఉండేటట్లుగా మంచి ప్రదేశంలో ఉంచి, ఆమెకి ఇష్టమైన ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఏదైనా తనకు నచ్చింది చేపిస్తూ ఆమెకి చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రభావం లోపల ఉన్న రెండో వ్యక్తికి కూడా మేలు జరుగుతుంది. అంటే వీళ్ళు తీసుకునే ఆహారం రెండో వాళ్ళకు కూడా వెళ్తుంది, వీళ్ళ గుణగణాలు కూడా వాళ్ళకి వస్తాయి. దీనివల్ల మంచి ఆరోగ్యకరమైన బిడ్డ, ఎదుగుదలతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డ బయటకు వస్తారు. దానివల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది వాళ్ళ శరీరంలో ఆటోమేటిక్ గా ఉంటుందండి ముందే. ఎందుకంటే బేబీ కరెక్ట్ గా డెవలప్ అయి ఉంటే కడుపులో, అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎంత బరువు ఎక్కుతున్నారు, అందులో బిడ్డ ఎంత రేంజ్ లో ఉంది, డాక్టర్ గారు చెప్పేస్తారు మనకి. కరెక్ట్ గా తింటుందో లేదో ఆమె చెప్పేస్తారు, ఈమె సరిగ్గా తింటలేదు లేదా మందులు వాడట్లేదని క్షుణ్ణంగా చెప్పేస్తారు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్త వహించినట్లయితే పిల్లల విషయంలో డెలివరీ అయిన తర్వాత ఎటువంటి సమస్యలు ఉండవు. అంతకు ముందు అన్ని నార్మల్ డెలివరీ జరిగాయండి, ఇప్పుడు అన్ని సిజేరియన్ చేస్తున్నారు. కావాలని చేస్తున్నారా అని అంటారు, అది ఎంతవరకు మనం చెప్పలేం. ఎందుకంటే అది డాక్టర్ చేతులకు వెళ్ళినాక మనకు తెలియదు ఏమవుతుంది అనేది. మొదటిది, నార్మల్ డెలివరీలు అవ్వాలి అంటే బ్లడ్ కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళకి బ్లడ్ లోపం ఉంటుంది. ఇండియాలో ముఖ్యంగా స్త్రీలకి 100లో 80 మందికి నెత్తురు సమస్య ఉంది. కాబట్టి ఈ కారణాల వల్ల కూడా బలహీనమైన పిల్లలు, బరువు లేని పిల్లలు పుడుతున్నారు. పుట్టగానే ఐస్ బాక్స్ లో, అదే వాళ్ళు బాక్స్ లో పెట్టేసి శ్వాసకోశకు సంబంధించినవి
వాళ్ళు కనీసం ఒక 5 రోజులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు భూమి మీద పడగానే 5 రోజుల దాకా గ్యారంటీ చెప్పటం లేదు. దాదాపు 1,50,000 2 లక్షల వరకు తక్కువ ఫీ చేస్తున్నారు. ఇంకా డబ్బున్న వాళ్ళు అయితే ఇంకెక్కువ వేస్తారు. ఇలాంటివన్నీ ప్రస్తుత సమాజంలో నేను చూస్తున్నాను. ఒక పెళ్ళైన వ్యక్తి ఒకళ్ళిద్దరు పిల్లలు కావాలంటే దగ్గర ఒక 5 లక్షల రూపాయలు హాస్పిటలైజేషన్ అవుతుందండి. అది హెల్దీ బేబీ వస్తుందా అనేది మనం చెప్పలేం. మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన నిబంధనలు కానీ పాటించినట్లయితే హెల్దీ బేబీ మినిమం 3 అబోవ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ గా పుట్టారని అర్థం. దాన్ని బట్టి వాళ్ళు ఎదుగుదల చాలా త్వరగా అవుతుంది. చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటారు. వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఏదొచ్చినా తట్టుకోగలిగేలాగా ఉంటారు వాళ్ళు ప్రకృతి సిద్ధంగా. ఇవన్నీ తల్లిదండ్రుల అండర్స్టాండింగ్ తో పాటు పర్యవేక్షణ పెద్దవాళ్ళది కూడా ఉంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నేను గమనించి చెప్పాను. అది మీరు చెప్పండి. ఒక విషయం అడుగుతాను ఇక్కడ. జనరల్ గా ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్స్ వేసుకుంటే చాలా మంది మొత్తం పూర్తిగా ఏంటండి ఆ తర్వాత చెప్పండి. కరోనా వ్యాక్సిన్స్ వేసుకుంటేనే మనకి చాలా రకాల అంటే వ్యాక్సినేషన్స్ వేసుకున్నప్పుడే జబ్బులు వచ్చారు, మూలన పడ్డ వాళ్ళు, కొంతమంది తట్టుకుని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు ప్రెగ్నెంట్ టైంలో అంటే ఎఫెక్ట్ అయితే వచ్చింది. అటువంటి టైంలో బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏమో జనరల్ గా కాల్షియము విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే ఏం కాదు. కానీ ప్రెగ్నెంట్ కి ముందుగానే మనం బాగా రెడీ ఫర్ ప్రెగ్నెంట్ అని తెలుసుకుని మన ఆరోగ్యాన్ని బాగా చూసుకుని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అలా చూసుకుని ప్రెగ్నెంట్ అయ్యి హెల్దీగా ఉన్నటువంటి ఎటువంటి మందులు వాడకుండా హెల్దీగా 9 నెలలు చెకప్స్ మాత్రం చేసుకుంటూ ఉండడం మంచిది అంటారా? ఎందుకంటే లేదు అంటే దీని వల్ల పుట్టేటటువంటి పిల్లలకి ఎటువంటి తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మందులు వాడినటువంటి పుట్టిన పిల్లల్లో ఆటిజం కానీ బిహేవియరల్ ఇది కానీ వచ్చే అవకాశాలు కొద్ది శాతం ఎక్కువ ఉంటుంది. ఏది ఈ 2 ఆప్షన్స్ లో మంచిదని మీరు అంటున్నారు? చూడండి, నేను స్టార్టింగ్ చెప్పాను కదా, రక్త సమస్య ఉంది, రక్తహీనత. ఆ రక్తహీనత కవర్ చేసుకుంటూ వీళ్ళు మందులు వాడుతూ వచ్చిన డెలివరీ ఆగేటట్లుగా మందులు వాడుతూ బతుకుతున్నారండి. మందులు లేకుండా లేదు ఇవాళ. మందులు లేకుండా అంటే చాలా వరకు కష్టమేనండి. అది మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ వాస్తవ పరిణామం అయితే దాల్చదు. నేను స్వయంగా 2 డెలివరీలప్పుడు గ్రహించిన విషయాలే మీకు చెప్పాను. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా 3 టీకాలు ఉంటాయండి పిల్లలకి. అది జ్వరం వస్తుందని కొంతమంది వేయించరు. అవి వేయించడం వల్ల వాళ్ళకి పోలియో లాంటివి కానీ వేరే పొంగు వ్యాధి లాంటివి కానీ రాకుండా కాపాడగలుగుతుంది. ఆ టీకా కంపల్సరీ వేయించాలి. ఆ టీకా వేస్తే ఇంకా ఫ్యూచర్ లో ఏ టీకా వేయాల్సిన అవసరం లేదండి. అవును. ఎందుకంటే ఆల్రెడీ బాడీ సెట్ అయిపోతా వెళ్తుంది. వాళ్ళకి ఎలా అయితే పెరుగుతుంటారో గ్రోత్ అలా పెరుగుతూ ఉంటుంది. అంతేగాని మందులు లేకుండా కష్టం అండి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. ఎందుకంటే వారి శరీరం అంత సిద్ధంగా ఉండట్లేదు. మీరు తొందరగా పెళ్లి చేయండి, లేటుగా పెళ్లి చేయండి, పరిణామ క్రమంలో వాళ్ళ శరీరాలు అనుకూలించట్లేదు. ఖచ్చితంగా మందులు వాడాల్సిందే, కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనండి డెలివరీ కావాలంటే. ఇదంతా ఉందండి. ఇప్పుడు ఒక సైడే మనం ఆలోచిస్తాము, వీటికి కాయిన్స్ కి 2 వైపులా అన్నట్లు 2 ఉంటాయండి ఖచ్చితంగా. కాబట్టి మనం వీటిని ఏంటంటే ఈ ఆటిజం ఇది అంటున్నారు కదా మీరు, అవి ఎందుకు వస్తాయంటే ఎక్కువగా మేనరికం చేసుకోవడం వల్ల వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. గ్రహణం ముర్రి కానీ, మేనరికంలో పోలియో లాంటివి కానీ, మెంటల్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా అప్పుడు కూడా బలవంత చేశారు సొంత వాళ్ళు చేసుకోమని. నేను సైన్స్ అని కాదు కానీ అసలు సొంత వాళ్ళలో గొడవలు అవుతాయి అని చెప్పి చేసుకోలేదు. ఇంకా బయట సంబంధం చేసుకోవాల్సి వచ్చింది. అయినా దూరపు చుట్టాలు, బంధువులు కాకుండా ఏం లేదు. కాకపోతే ఏంటంటే సొంత మేనరికం వల్ల ఖచ్చితంగా వారసత్వపు సమస్యలు వస్తాయని సైన్స్ చెప్తుంది. కాబట్టి మనం సైన్స్ ప్రకారం జీవితం ఉంటుంది కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే తెలిసి ఎవరు బురదగుంట్లో దూకరు కదండి. మీ ఇద్దరు అమ్మాయిలు చాలా తెలివైన పిల్లలు. మీకంటే కూడా ఇంకా మీరే నాలెడ్జ్ అనుకుంటే వాళ్ళు ఇంకా నాలెడ్జ్ అయిన పిల్లలు. నో వరీస్ అండి. మీ పిల్లల గురించి కాదు ఇది. అంటే జనరల్ గా ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో రక్త సంబంధితమైనది అంటే తక్కువ ఉంటే ఐరన్ క్యాప్సిల్స్ ఇస్తారు. డజన్ మ్యాటర్ అండి. అటువంటి ఐరన్ క్యాప్సిల్స్
కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే ఎటువంటి జబ్బులు రావు. అట్లాంటివి కాకుండా అసలు కడుపే నిలవడానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. లేకపోతే ఇంకోదైనా. అటువంటి మరీ తీవ్రమైనటువంటివి కాకుండా ఇలాంటివి చేసుకుంటే ఏమి కాదని నా అభిప్రాయం. బా చెప్పారు. కరెక్టే అండి మీరు అదే చెప్పింది. అదే నాకు తెలిసిన విషయాలు చెప్పాను. అది అన్ని 100% అని నేను చెప్పలేను, కానీ నాకు తెలిసిన కొంత సమాచారం అనేది మీకు చెప్పాను. అవి ఎక్కువగా జన్యుల్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను. సాధ్యమైనంతలో దూరపు చుట్టాలనే చేసుకుంటున్నారు, దూర తెలియని వాళ్ళనే చేసుకుంటున్నారు ఈ రోజులు. ఎందుకంటే ఈ సమస్యలు ఆస్తిపాస్తుల విషయాల్లో బయటికి వాళ్ళు వస్తే మనకి గొడవలు అవుతాయని, ఈ ఆస్తులు పోకూడదని వీళ్ళు వాళ్ళకు వాళ్ళు ముడి పెట్టేసుకొని అప్పుడు చేసేసుకుంటూ వచ్చారు వారసత్వంగా. అకాల కర్మలు ఏమైందంటే వాళ్ళలోనే మార్పు వచ్చింది. అసలు వద్దు మన వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు. కొంత ఏంటంటే ఈ జబ్బులు వస్తున్నాయని కూడా వెనకంజ వేశారండి. నేను గ్రహించి చెప్పాను. ధన్యవాదాలు. మీరు చెప్పింది కరెక్టే. థ్యాంక్ యూ అండి. మన ప్రోగ్రామ్ ఎప్పుడు ఇంకా ఈ టైం నుంచి వస్తూ ఉంటుంది, గమనించగలుగుతారు. ఎప్పుడైనా నేను రాలేదు అంటే లాస్ట్ వీక్ కొంచెం చాలా మంది వెయిట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏంటి అంటే లాస్ట్ టైం గోల్ఫ్ ఉంది. తప్పనిసరిగా నేను ఫోన్ నుంచి అయినా అక్కడి నుంచి చేద్దాం అనుకున్నాను. తర్వాత ఫైనల్‌లో అర్థమైంది. అది ఇది 2 మనము చేయలేము. కొన్ని మైల్స్ నడుస్తూ ఫోకస్ చేయలేమని అర్థమయ్యి ఇంకా కంప్లీట్‌గా ఆపేసాను. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. ఇది అందరూ కూడా వింటున్న వాళ్ళు గమనించగలుగుతారు. ఎప్పుడైనా రాలేదు అంటే ఆ వారం తప్పనిసరి అయితేనే రాలేకపోతానని గమనించగలరు. థ్యాంక్ యూ అండి కాజా గారు. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. మనకి కాల్ వెళ్ళిపోయినట్టుంది. నేను చూసుకోలేదు. ఓకే. థ్యాంక్ యూ అండి. కాజా గారు మీ యొక్క సమయాన్ని ఇలా వచ్చి చెప్పినందుకు. నిజమే. మనకి అంటే జనరల్‌గా ఏంటి అంటే మనకి ఇట్లాంటివి చిన్న చిన్నవి విటమిన్ టాబ్లెట్సు డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండి వేసుకుంటే ఏం కాదు. నేను బిగినింగు అంటే ఎర్లీ ఏజ్‌లో అంటే 24, 23 ఈ పాటికి ఇప్పుడు చదువుకొని ఇంత బాగా అయ్యి, సెటిల్ అయ్యి, జీతం బాగా వచ్చి మళ్ళీ ఇంకా కొంచెం ఎంజాయ్ చేసి ఎంజాయ్ అంటే అదే మన ఫైనాన్షియల్‌గాను లేకపోతే కొద్ది రోజులు రిలాక్సేషన్ మోడ్‌లోకి వెళ్లి పెళ్లి చేసుకుందాము అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎనీవే 26 కల్లా, 25 కల్లా మ్యారేజ్ చేసుకొని ఒక మంచి బేబీస్‌ని ఇద్దరిని కానీ తర్వాత హ్యాపీగా లీడ్ చేసుకుంటే కౌన్సెలింగ్స్ కూడా అవసరమని అనిపిస్తూ ఉంది ఈ కాలం. అంటే ఒక మ్యారేజ్‌కి కౌన్సెలింగ్ పెద్దవాళ్ళలో అందరితోటి కలిసి ఉండేటటువంటి వ్యవస్థ ఒకప్పుడు ఉండేది. ఈ అమెరికా లాంటి లేకపోతే ప్రవాస భారతంలో కావచ్చు, లేకపోతే ఇండియాలో కూడా కావచ్చు, చదువులు ఇప్పుడు 'వకీల్ సాబ్' సినిమా చూసాం కదా! మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా ఆ సినిమాలో ఆ హీరోయిన్ జాబ్ చేస్తూ ఇంకొక ఫ్రెండ్స్ తోటి ఉంటూ ఉంటుంది. అంటే బంధాలు కొంచెం జాబ్స్ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా ఎన్నో రకాలుగా దూరంగా ఉంటూ ఉన్నారు. సో, దీనికి సింగిల్ లైఫ్స్ అవుతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ అవుతున్నారు. వివాహానికి కూడా కౌన్సెలింగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటున్నారు ఈ కాలం. ఎందుకంటే ఒకప్పుడు వివాహ బంధం అంటే తల్లిదండ్రుల్ని, తాతగారులని, ముత్తవల్ని అందరిని చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళెలా కలుస్తూ ఉండేవాళ్ళు. మనకి చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. వీళ్ళు ఈ డీలింగ్ చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉండేది. నిజంగా ఇప్పటి కాలంలో ఏంటంటే ప్రేమించు పర్వాలేదు. అంటే అది నా టైంలోనూ చెప్పారు. అది ఫెయిల్ అయితే ఉంది అని చెప్పారు. ఇవన్నీ ఒకప్పుడు జనరేషన్స్ ఎలా ఉండేవాళ్ళు. అప్పటి ఎప్పటి లేవండి 'వాగ్దానం' అనేటువంటి సినిమాలో నాగేశ్వరరావు టైం నుంచి ఈనాటి వరకు కూడా ప్రేమలున్నాయి. కానీ ప్రేమల్లో మార్పులొస్తున్నాయి. పెళ్ళిళ్ళలో మార్పులొస్తున్నాయి. స్నేహంలో కూడా మార్పులొస్తుంది. హ్మ్. ఇంత జీవన పరిస్థితులు మారుతూ ఉంటే ఈ సింగిల్ వ్యవస్థలో ఎన్ని రకాలు చెప్పేటటువంటి కౌన్సెలింగ్స్ అవసరమే అని నాకనిపిస్తుంది. కౌన్సెలింగా మ్యారేజ్‌కి ముందు అంటే అవసరమే. ఆహ్, హ్మ్. అదే విధంగా ఒక ప్రెగ్నెంట్‌కి ముందు కౌన్సెలింగ్ అవసరమా అంటే తెలియనితనం. దానివల్ల కూడా అవసరమే. ఒకప్పుడు తల్లి దగ్గర ఉండి అన్నీ చూసుకునేది. ఇటువంటి ఫుడ్ తినాలి అంటే తినేవాళ్ళు. తప్పనిసరిగా పథ్యం రోగికి రుచించదు. కరెక్టే. కానీ
మనకి బీరకాయ ఎటువంటి పదార్థాలు తినాలి? ఈ ఆటిజం పిల్లలకి కూడాను ఎటువంటిది వాళ్ళ యొక్క అబ్నార్మాలిటీస్ ఎక్కడ వచ్చింది? నాడీ మండలానికి సంబంధించినది. ఇటువంటి ఫుడ్ పెట్టాలి అనేది చిప్స్ పెడితే మంచిదా అండి? ఈ కోక్స్ తాగితే మంచిదా? ఈ జ్యూసెస్ మంచిదా? ఎటువంటి జ్యూస్ ఇస్తున్నారు? మన మొక్కలు ఎటువంటి పండ్లు వస్తున్నాయి? ఎటువంటి ఫుడ్ నుంచి మనకి మనం పెడుతున్నాం పిల్లలకి? మనం వాళ్ళ యొక్క హైపర్ యాక్టివిటీ తగ్గించాలంటే ఏ విధంగా పెట్టాలి? బీపీ వస్తుంది అంటే ఇటువంటి ఫుడ్ తాగాలి, ఇవి తాగాలి, ఇవి చేయాలి, మనం రోజు వ్యాయామం చేయాలి. 40 ఏళ్ళకే అన్ని కరిగిపోయి హాయిగా తిరుగుతున్నటువంటి రోజులు తయారవుతున్నాయి. 60 ఏళ్ళకే పాడెక్కేటువంటి డేస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 60 ఏళ్ళకి ముసలి వాళ్ళు అని అంటారు. 60 ఏళ్ళకే అండి. ఒకప్పుడు మన భారతదేశం చరిత్ర స్టార్ట్ అయింది. విశ్వామిత్రుడు శకుంతలని భరతుడిని ఏ సంవత్సరంలో కనింది అని ఆలోచించుకుంటే లెక్కలు చూడండి. 128 సంవత్సరాలకి గట్టి పిండంలాగా ఉన్నాడు. దేనివల్ల? ఈయన మనకి భారతరత్న తీసుకుని శివానంద యోగా మనకెందుకు ఇటువంటి దుర్గతి అని ఆలోచించాలి కదా అని నాకు అనిపించింది. అందుకే ఇవాల్టి షోలో ADHD అండ్ ఆటిజం గురించి తీసుకున్నాను. మీ అందరికీ జస్ట్ అవేర్నెస్ మనం మాట్లాడుకుంటేనే అసలు తెలుస్తుంది అని. ఈ రక్తహీనత అనేది కూడా కరెక్టే, కానీ ఈ కాల్షియం తీసుకోవడం అంతకు మించి ఉన్నటువంటివి ఏవైనా తీసుకుంటున్నప్పుడు పర్యవసానాలు చాలా దీర్ఘంగానే ఉంటాయి, క్లిష్టతరంగానే ఉంటుంది. మనం ఆటిజం వచ్చిన తర్వాత కాదు, రాకుండా ముందే ఇది మన వల్లే వస్తుంది అని నా అభిప్రాయం. మీరు అవునన్నా కాదన్నా అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, మేము అన్ని చూసుకున్నాము, అయినా కూడా ఇటువంటి బేబీ పుట్టింది అంటే అది ఇందాక కాజా గారు చెప్పినట్టు విధిరాతను ఎవరు మార్చలేరు, నేనేమీ చేయలేను. కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా అని నా అభిప్రాయం. ఏమంటారు? కాదంటారా? అవునంటే చెప్పండి, నేనేమి అనలేను. ఎందుకంటే నా అభిప్రాయం ఇలా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు పంచుకోవడానికి నేనేమి కాదనను. అలాగే గర్భాధానానికి ముందు కూడాను చక్రవర్తుల దగ్గర నుంచి ఏ టైం నుంచి కూడా ఇటువంటి ఫుడ్ తినాలి, ఇలాంటి తినాలి, ఈ టైంలోనే పుట్టాలి, ఈ టైంలోనే పుడితే మంచి పిల్లలు పుడతారు అనేది కూడా ఉంది. అది కూడా మనం పరిగణలోనికి తీసుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. వ్యాక్సినేషన్స్. ఎస్, అబ్సల్యూట్లీ. చాలా అంటే ఇది ఒక ద్వంద్వ వాగ్వివాదం చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది నేను విన్న దాని ప్రకారం వ్యాక్సినేషన్స్ పిల్లలకి ఒకసారే మా పిల్లలందరికీ అన్ని వ్యాక్సిన్స్ ఇచ్చానండి. ఇండియాలో కూడా గవర్నమెంట్ పరంగా నర్సు వచ్చి ఇంటికి వేసింది. దాదాపు నేను పిల్లల్ని అక్కడే కన్నాను, ఇద్దరిని భారతీయులుగానే. తర్వాత ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, ఆ తర్వాత సెకండరీ. కానీ వ్యాక్సినేషన్స్ అక్కడ ఇచ్చాను. ఇక్కడ కిండర్ గార్డెన్ కంటే ప్రీకే నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది, ప్రీకేకి ముందే స్టార్ట్ అయింది. వ్యాక్సినేషన్స్ అన్ని కూడా స్కూల్ పరంగా ఇచ్చాను. HPV వ్యాక్సిన్ అనేది కూడాను మొన్ననే 13 years లోపల 9 years నుంచి HPV వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్స్ మనకి ఉన్నాయి. దీని వల్ల మనకి చైనా వాళ్ళదని, ఇండియా వాళ్ళదని, అమెరికా వాళ్ళదనేది పక్కన పెట్టేసేసి ఈ వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల మనం ఈ క్యాన్సర్ అవేర్నెస్ లో మనం కూడా పాల్గొంటాం. దీనివల్ల ఎటువంటి ఏమీ రాలేదు. వ్యాక్సినేషన్స్ ఇద్దరు పిల్లలకి ఇచ్చాను. ఇప్పుడు చాలా మంది పిల్లలు బహిష్టు ఋతుక్రమం 9 సంవత్సరాల నుంచే 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుండడం వల్ల 9 సంవత్సరాలకే ఇస్తున్నారు. 15 సంవత్సరాల లోపల అయితే ఈ HPV వ్యాక్సిన్ వచ్చి 2 సైకిల్స్ 2 డోసేజీలు ఇస్తారనమాట. అదే 15 years దాటిన తర్వాత అయితే 21 years అనుకుంటాను, అంటే అప్పటికి అయినట్టయితే 3 డోసేజెస్ ఇస్తున్నారు. మీరు డాక్టర్లని, దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లని సంప్రదించండి. లేదు అంటే ప్రతి అమెరికా ప్రవాస భారతంలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకైతే HEBలో ఇస్తున్నారు. మీరు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ డాక్టర్స్ చెప్పరు వేయమని, ఇది ఓరల్లీ
మనం పేరెంట్స్ యొక్క అభిప్రాయం స్కూల్ కూడా అడగదు. ఇది మన యొక్క ఇష్టంతో పిల్లలకి ఇస్తున్నాం. నేనైతే ఇప్పించాను. ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఫీవర్ రాలేదు, ఏమీ కాలేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా రాలేదు, బానే ఉన్నారు. ఒకవేళ వచ్చినా కూడా ఫీవర్ వస్తే టైల్నాల్ తీసుకోవడం మంచిది అంటారు. అన్ని వ్యాక్సినేషన్స్ ఒకేసారి పొడవడం మంచిది కాదు అనేటువంటి వాదన కూడా పేరెంట్స్ లో ఉంది. అలా వచ్చినటువంటి వ్యాక్సినేషన్స్ వల్ల గ్యాప్ ఇద్దాం, 2 ఈ రోజు వేద్దాం, 2 కంటిన్యూగా ఒకేసారి వద్దు అని చెప్పి వాన్ చేసేటటువంటి అధికారం కూడా పేరెంట్స్ కే ఉంటుంది. కాబట్టి డాక్టర్ ని రిక్వెస్ట్ చేసి అన్ని ఒకేసారి పొడవకుండా చిన్నప్పటి నుంచి మనం గ్యాప్ తీసుకుని 2 ఈ రోజు 2 రోజు వేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఏది ఏమైనప్పటికీ బిడ్డకి ఎడమ ఇవ్వడము, ప్రెగ్నెంట్ గా అవడానికి ముందు పూర్తి ఆరోగ్యంగా ఉండి బిడ్డల్ని కనడము అనేది మన చేతుల్లోనే ఉంది అనేది మర్చిపోవద్దు. ఎందువల్ల అంటే మనం పిల్లలు పుట్టిన తర్వాత ఎంత ట్రీట్మెంట్, ఎంత థెరపీలు ఇచ్చినా ఇందాక ఆవిడ చెప్పినట్టు ఇంకా మన తర్వాత ఫర్దర్ గా ఎంత ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లలుగా అయితే తయారు చేస్తాం అనేది నేను చెప్పలేను. స్కూల్లో వాళ్ళని పెట్టేటటువంటి పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం లేదు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మీ అందరికంటే కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అది మాత్రం నొక్కి కాదు, 1000% బాగా చూసుకుంటున్నారు. నిజమైన తల్లులు అంటే ఇక్కడ టీచర్లే అని చెప్తాను. ఎంత చూసుకున్నా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేయగలుగుతామా పుట్టిన తర్వాత? కాబట్టి తప్పనిసరిగా అవేర్నెస్ తీసుకోండి. పుట్టే బిడ్డల్ని సరిగ్గా కనండి. ఒకవేళ బిడ్డను నిలవడం లేదు గర్భం వల్ల అంటే ఓ బిడ్డని అడాప్ట్ చేసుకోండి. దానికి మించింది ఇంకోటి లేదు. ఇంకో బిడ్డకి మనం చక్కటి జీవితాన్ని ఇస్తున్నాం కాదంటారా? ఇలాంటి బిడ్డల్ని కానీ మనం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే కంటే ఓ బిడ్డని అడాప్ట్ చేసుకోవడం కూడా మంచిది. సర్వే జన సుఖినో భవంతు. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చకపోయినా ఇవాల్టి స్రవంతి షోలో మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త టాపిక్ తోటి మాట్లాడదాం. ఇప్పటి వరకు చెప్పింది ఓన్లీ స్టాపింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎలా ఏంటి అనేది మాత్రమే. తర్వాత వచ్చే వారాల్లో మళ్ళీ ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి ఏదైనా మాట్లాడుకోవాలంటే మరో కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మరో సరికొత్త కార్యక్రమంతో మళ్ళీ వచ్చే శనివారం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. మీ ఆర్‌జే రాధికతో ఓన్లీ ఆన్ టోరీ స్రవంతి.